पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम्। संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम्। वन्दे संस्कृतमातरम्। धन्यवादः। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్లో మార్కులు తెచ్చుకోవడం పాస్ అవటం పెద్ద విషయం ఏమీ కాదండి. అక్కడ గ్రామర్ పార్ట్ అంతా వదిలేసి 10 సుభాషితాలు, 10 ప్రహేళికలు, వ్యావహారిక శబ్దాలు నేర్చుకుంటే 20 మార్కులు దాకా వచ్చేస్తూ ఉంటాయి. ఓకే. వ్యవహారిక శబ్దాలే కాదు, ఇంకా తెలుగులో రాసే ఆన్సర్స్ చాలా ఉన్నాయి మీరు ప్రవేశ వాళ్ళకి. మార్కులు తెచ్చుకోవడం 35 మార్కులు పాస్ మార్క్ తెచ్చుకోవడం పెద్ద విషయం కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ విభక్తుల్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. అది లేకపోతే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది జరగదు. ఇంక రాను గ్రామర్ పైకి వెళ్తూ ఉంటుంది తప్పించి వెనక్కెళ్ళదు. అప్పుడు కేవలం ఇప్పుడు మీరందరూ ఇప్పుడు ఎందుకు నేర్చుకుంటున్నారు సంస్కృతం అనేది? భాష రావాలి, మీకేదో ఒక పర్పస్ పెట్టుకొని దాని ఉద్దేశంతో నేర్చుకుంటున్నారు గానీ, ఓ సర్టిఫికేట్ పెట్టుకొని మనం ఇంట్లో కూర్చుందాం అనే దానికి లేతే దాన్ని పెట్టుకొని ఏదో చేసేద్దాం అనే దానికైతే ఎవరు చదవట్లేదు గదా! సో, దానికి వ్యావహారిక శబ్దాలు వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వొకాబులరీ అనేది కావాలి. మాటలు తెలిస్తేనే కదా! దేన్ని ఏమంటారో తెలిస్తేనే కదా మన వాక్య నిర్మాణం జరిగేది. బట్ అంత మాత్రాన అదొక్కటే కాదు. వాక్య నిర్మాణం రావాలంటే విభక్తులు లేకుండా వాక్య నిర్మాణం ఎక్కడి నుంచొస్తుందండి? మీరు విభక్తులు ఎందుకంటే అంత డీటెయిల్‌గా కావాలని మళ్ళీ ఇంకో క్లాస్ పెట్టుకొని మళ్ళీ మనం చెప్పుకున్నది విభక్తులు దేనికి అంటే, విభక్తులు ఉంటేనే మీకు ఏ వాక్యమైనా కొంచెం రాయటానికి వీలవుతుంది. కర్ కర ప్ర పరిచయాకొచ్చిన దగ్గర నుంచి పాసివ్ వాయిస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక ఇక డీప్‌గా వెళ్తూ ఉంటాం. సందులు స్టార్ట్ అవుతాయి. శిక్షాకొచ్చేసరికి సందులొస్తాయి. ఏవి వచ్చినా కూడా ముందు అన్నిటికి బేస్ విభక్తులే. అన్నిటికి బేస్ విభక్తులే. పొడి పొడి మాటలు వచ్చినంత మాత్రాన ఏమవుతుంది? ఓకే. మీకివాళ ఇప్పుడు చాక్ పీస్‌ని సుధాఖండం అంటారన్న విషయం ఇప్పుడు తెలీదనుకోండి సపోజ్. రేపు ప్రొద్దుట ఎప్పుడైనా ఏదైనా పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూ వదిలేసేయండి. తెలీదనుకోండి గబుక్కన డిక్షనరీ వెతికి రాస్తారు. కానీ అసలు ఆ వాక్యాన్ని సుధాఖండము అని వచ్చిన తర్వాత ఏం జేయాలి దాంతో? నేను సుధాఖండంతో రాస్తున్నాను, లేతే టీచర్ సుధాఖండంతో రాస్తున్నారు, లేతే నా దగ్గర బోలెడు సుధాఖండాలున్నాయి. ఇలా చెప్పాలి అంటే వాక్యం నిర్మాణం చెయ్యాలంటే మరి రావాల్సిందేగా విభక్తులన్నీను. సో, మార్క్స్ గురించి ఎవరు అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. పాస్ మార్క్ కళ్ళు మూసుకొని వస్తుంది మీకు. దాని గురించి అసలు ప్రాబ్లమే లేదు. విభక్తులు మాత్రం నేర్చుకోండి. ఓకే. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెన్షన్‌గా ఉందండి. ముందు పాస్ అయితే తర్వాత పర్వాలేదు గదా! అంటే అది కూడా నేను ఒప్పుకుంటా. ఫస్ట్ చాలా సంవత్సరాల తర్వాత చాలా మంది ఇక్కడున్న వాళ్ళలో మొట్టమొదటిసారి మళ్ళీ పరీక్షకు అపియర్ అవుతున్నారు గాబట్టి ముందు పాస్ అయితే ఏమవుతుందంటే మనకి కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. కాబట్టి ఓకే. ప్రస్తుతానికి ఓకే. కానీ పరీక్ష రాసిన తర్వాతైనా పరిచయ లోపల మళ్ళీ విభక్తులు అవ్వాల్సిందే. మేబీ మీకేదో చాలా రేర్‌గా ఇచ్చేటటువంటి లేతే మనకి ఇంతవరకు పుస్తకంలో రాని పదం యొక్క విభక్తులు మీకు తెలియకపోవచ్చు. కానీ బేస్ శబ్దాలు ఏవైతే చెప్పుకున్నామో వాటి విభక్తులు రావాల్సిందేగా. వాటి విభక్తులు రావాల్సిందే. మనం బేస్ ఒక 12 15 ఎన్నో టిక్ పెట్టుకున్నాం గదా! శబ్దాలు పుంలింగంలో కొన్ని, స్త్రీలింగంలో కొన్ని, నపుంసకలింగంలో కొన్ని, సర్వనామ శబ్దాలు కొన్ని టిక్ పెట్టుకున్నాం.
బేస్ శబ్దాలు అవి. యెస్, వేరే రకాల అంతాలు ఉన్నాయి. కానీ ముందు వీటికి విభక్తులకు అలవాటు పడాల్సిందేగా. ఇవి పడితే ఏమవుతుంది? అండ్ రూల్స్, విభక్తులు ఎప్పుడెప్పుడు వాడతాము? ఒకవేళ రూపం తెలియకపోయినా ముందు రూల్ తెలిస్తే మనం వెతుక్కోవడానికైనా స్కోప్ ఉంటుంది. మీకు ఐ మీన్ నమః వచ్చినప్పుడు చతుర్థి అని తెలియాలి కదా! అది గుర్తుండాలి కంపల్సరీ. విభక్తి రూల్స్ ఎప్పుడెప్పుడు మీకిచ్చిన విభక్తి రూల్స్ చాలా తక్కువండి. యాక్చువల్ విభక్తి రూల్స్‌లో ఒక 50-70% ఇచ్చారు. మిగతా పర్సెంటేజ్ ఇవ్వలేదు. ఎందుకంటే డైలీ యూసేజ్‌లో ఇవి సరిపోతాయి ప్రస్తుతానికి దీంట్లో ఇచ్చారు. సో, రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ అందుకనే నేను ఫస్ట్ నుంచి విభక్తులు వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నా. ఓకే. యెస్. మిగతా అన్ని ఏది ఇంపార్టెంట్ కాదు అంటే మనకి పరీక్షలు చూస్తే 100కి 100 తెచ్చుకోవాలనుకున్నప్పుడు ప్రతిదీ ఇంపార్టెంటే అవుతుంది. ఎప్పుడు అండ్ క్వెషన్ పేపర్ కూడా 55 ఎంతో గ్రామర్ ఉంటే 45 ఎంతోనో థియరీ ఉంటుంది అంతే. ఎప్పుడు గ్రామర్‌కే వెయిటేజ్. ఎందుకంటే మీరు నేర్చుకుంటున్నది భాష. భాష అనేది గ్రామర్ లేకుండా ఉండదు. రైట్? జలం వినా జీవనం నాస్తి టైప్‌లో వ్యాకరణం వినా భాష నాస్తి. అంటే ప్రస్తుతం నేర్చుకోలేరు. అదే మనం మామూలుగా వాడుక భాష తెలుగు మనం ఎవరింట్లో ఉన్న మాతృభాషలు వాళ్ళకనుకోండి మాట్లాడుతుంటే వచ్చేస్తాయి గానీ మనకెవరు పర్టిక్యులర్‌గా కూర్చొని పుంలింగం వస్తే వస్తున్నాడు, వస్తుంది, స్త్రీలింగం వస్తే వస్తుంది అనొస్తే ఎవరు మన చేత కూర్చోపెట్టి రాయించి చెప్పించలే. బట్ ఇది మరి కొత్తగా నేర్చుకుంటున్నాం గాబట్టి అవన్నీ నేర్చుకోవాల్సిందేగా. రైట్? అదే దేన్ని బేసిక్ ఈ 4 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో మీకు ఇప్పటి నుంచి ఈ 4 లెవెల్స్ పుస్తకాలైతే ఉన్నాయో అన్నీ నేర్చుకున్న తర్వాత కూడా 2 ఏళ్ల తర్వాత కూడా మనకొచ్చేది వెరీ బేసిక్ అవేర్‌నెస్ ఆఫ్ సంస్కృత్. అంతే. వెరీ బేసిక్ అవేర్‌నెస్. జస్ట్ ఆహా! ఓకే. ఇదొక భాష ఉంది. ఈ భాషలో ఈ రకాలేవో ఉన్నాయి. అంతవరకే అర్థమవుతుంది తప్ప డీప్ లెవెల్‌లోకి ఎళ్ళలేము మనం. ఇంకా రూల్స్, రెగ్యులేషన్స్ తవ్వుతున్న కొద్దీ వస్తూనే ఉంటాయి. సో, అన్నిటికి బేస్ ఏమిటి ముందు? వొకాబులరీ అనేది ఉండాలి. మాట అనేది ఉండాలి. పదాలు నేర్చుకోవాలి. వాక్య నిర్మాణానికి విభక్తులు కంపల్సరీ. దేన్ని నెగ్లెక్ట్ చేయకండి. మీకు ఈజీ వేలో ఆవిడ ఇందాక చెప్తున్నట్లు ఈజీగా అన్నప్పుడు ఫస్ట్ కాన్ఫిడెన్స్ రావడానికి కరెక్ట్. వ్యావహారిక శబ్దాలు. బట్ దానికొస్తే మళ్ళీ నేను చెప్తాను 10 పాఠాల్లో సుమారుగా ఒక్కొక్క పాఠంలో 20 30 వేసుకుంటే ఈజీగా 200 పైన 200, 250 దాకా ఇంకా ఎక్కువే ఉండొచ్చు మాటలున్నాయి. గుర్తుపెట్టుకోగలరా అన్నీ? 250 మాటలకి అన్నిటికి సంస్కృతం, తెలుగు 2 తెలియాలి కదా! ఏదిస్తాడో తెలీదు. ఈ 100కే నేను సంస్కృతం నుంచి తెలుగు అడుగుతా, ఈ 100కే నేను తెలుగు నుంచి సంస్కృతం అడుగుతా ఉండదు కదా! సో, అది కూడా గుర్తుపెట్టేసుకోండి. అంటే మనం ఎక్కడైతే కొన్ని ఈజీగా గుర్తుంటాయి. ఇప్పుడు సుధాఖండం అంటే ఈజీగా గుర్తుండొచ్చు. లేఖని అనే మాట బాగా ఫ్రీక్వెంట్‌గా వినున్నాం కాబట్టి గుర్తుండొచ్చు. పుస్తకం గుర్తుండొచ్చు. ఏవో కొన్నుంటాయి. ఘట్టః, అట్టః ఇట్లాంటి మాటలొస్తాయి. అవి గుర్తుండాలని రూల్ లేదు కదా! సో, ఏది కూడా ఈజీ కాదు. మనం అనుకున్నంత ఈజీ అయితే ఏది కాదు. రైట్? మనం అనుకున్నంత ఈజీ అయితే ఏది కాదు. అన్నిటికంటే ఈజీ ఏమిటి అంటే సుభాషితాలు 10 ఉంటాయి కాబట్టి తిప్పి కొట్టినా ఆ 10 కాబట్టి ఆ 10కి తెలుగులో రాయడం కాబట్టి దాంట్లో కూడా కొన్ని మనకు ఆల్రెడీ వినుంటాం కాబట్టి. సంగ్రాహ్య విషయాల్లో చాలా శ్లోకాలు మనం నిత్యం చదువుకునే శ్లోకాల్లో భాగంగా వస్తాయి కాబట్టి అవి ఈజీగా ఉంటాయి. 2 ప్రహేళికలు కూడా పొడుపు కథలు. తెలుగులో మనం చెప్పుకున్నాం కాబట్టి పాఠాలు వినున్నాం కాబట్టి వర్డ్ టు వర్డ్ మీనింగ్ తెలియకపోయినా ఓవరాల్ మీనింగ్ మనకు తెలిసిపోతుంది. అది చూస్తే అంతే కదా! దానికి ఆన్సర్. ఈ 6 మార్కులే అతి ఈజీగా రాయగలిగింది మీరు. అవన్నీ అంతకంటే రావు కదా! మాక్సిమం పోనీ ఇంకొక సుభాషితం కూడా ఇద్దాం అనుకుంటే 8 మార్కులొస్తాయి. రైట్? సో, అందుకని ఏదైనా కూడా ట్రాన్స్‌లేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ట్రాన్స్‌లేషన్స్ అంటేనే మీకు అన్నీ కలిసిపోతాయి. దాంట్లో మాటలు కలుస్తాయి, విభక్తులు కలుస్తాయి, అన్నీ వెర్బులు కలుస్తాయి, అన్నీ కలుస్తాయి దాంట్లో. సో, అనుకోకండి. తేలిక అనుకోకండి. ఎందుకంటే చాలామంది అమ్మా! వ్యావహారిక శబ్దాలు గుర్తుండట్లేదు మేడం అన్న వాళ్ళని చూసాను నేను. దానికిది, దీనికది రాసిన వాళ్ళని చూసాను నేను. అది కూడా కష్టమే. ఇప్పుడు ఎందుకు ఎవరి వరకు అనవసరం. నాకే గుర్తుండవు అవన్నీను. ఉన్నట్టుండి సడెన్‌గా అడిగితే ఎవరన్నా నన్నిప్పుడు ఎన్వలప్‌ని ఏమంటారంటే టక్కుమని గుర్తుకురాదు నాకు. మీకుంది ఎన్వలప్‌ని ఏమంటారో ఉంది మీకు పుస్తకంలో. టక్కుమని గుర్తుకురాదు నాకు. ఇప్పుడు దీన్ని ఏమంటారు? కాస్త ఆలోచించాలన్నమాట. ఒక 10 నిమిషాలు ఆలోచించాలి. సో, ఇవి వస్తూ ఉంటాయి బుర్రలోకి, పోతూ ఉంటాయి. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నెక్స్ట్ లెవెల్‌లో మీకేవో రిలేషన్స్ వస్తాయన్నమాట. అంటే అంటే మావయ్యనేమంటాము, తాతని ఇవన్నీ వస్తది. ఇప్పుడు కూడా వచ్చాయేమో కొన్ని తెలీదు.
టైంకి అన్నీ గుర్తురావు. మెయిన్‌గా ఉన్నవే గుర్తుంటాయి. టైంకి అన్నీ ఎక్కడో తీసుకెళ్ళి మేనత్త కొడుకుని ఏమంటారంటే టక్కుమని క్వెషన్ మార్కే. ఏమో తెలీదు. ఏమంటారు? మనం అంటే తెలుగులో చెప్పేస్తాం. బావ అంటారు. లేకపోతే వదిన, మేనత్త కూతురైతే లేదా మేనమామ కూతురు అనేస్తాం. టక్కుమని చెప్పాలని సంస్కృతంలో తెలీదు. గుర్తుకు రాదు. మాటలున్నాయి వాటికి కూడా. కానీ గుర్తుకురావు. సో, అందుకని బేసిక్‌గా ఏం గుర్తుంటాయి? తల్లి, తండ్రి, భార్య, భర్త, కూతురు, కొడుకు, మహా అయితే కోడలు, అల్లుడు. పితృవ్యయ అనే మాట వాక్యాల్లో చాలా సార్లొచ్చింది కాబట్టి అది గుర్తుంటుంది. మేనమామ, మాతులహ అనే మాట చాలా సార్లొచ్చిన అలాంటివి గుర్తుంటాయి. పితామహః, ఇవి మనకి వాడుకలో కూడా మాట్లాడతాం కాబట్టి మాతామహుడు, పితామహుడు ఈ మాటలు అవి గుర్తుంటాయి. ఇంకా రిలేషన్స్ చెప్పుకుంటూ వెళ్తే అవి గుర్తుండవు. అవి గుర్తుండవు. రైట్? సో, అందుకని ఏది తేలికైతే కాదండి. అలా అని భయపడిపోయేంత కష్టాలు కాదు. ఈ స్టేజ్‌లో అయితే ఖచ్చితంగా భయంకరమైన కన్‌ఫ్యూజన్ అయితే ఉంటుంది. అది నేను ఒప్పుకుంటా. దానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పమంటారా? మీరు చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి మళ్ళీ పరీక్ష రాయటం అనేది ఫస్ట్ కారణం దానికి. రెండవది ఈ మధ్య కాలంలో సెంటర్‌కెళ్ళి ఎగ్జామ్ ఎవరు రాయలేదు కదా! కొత్తగా పోనీ ఈ మధ్య పెద్దవాళ్ళు కాకుండా ఏదో నా ఏజ్ వాళ్ళో లేకపోతే నాకంటే చిన్నవాళ్ళో గ్రూప్‌లో ఉంటే, ఈ మధ్య కాలంలో సెంటర్‌కెళ్ళైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలా లేరు ఎవరు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి కూడా ఓ 20 ఏళ్ళు అయిపోయి ఉంటాయి. ఓ 15, 20 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. అయిపోయి పరీక్షలు రాసేసి. కదా! ఇప్పుడు అదొక ఛాలెంజ్. సెంటర్‌కి వెళ్ళాలి. ఈ హాల్ టికెట్లేవో జాగ్రత్తగా డౌన్‌లోడ్ అయినాయో తెలీదు. లేదో అవి తీసుకెళ్ళాలి. దాంట్లో ఫోటో సరిగ్గా అతికిచ్చామో లేదో తెలీదు. ఇవన్నీ పట్టుకెళ్ళాలా వద్దో తెలీదు. ఏం మర్చిపోతామో తెలీదు. అక్కడికెళ్ళాక ఆ సీట్లెలా ఉంటాయో తెలీదు. కూర్చోగలమో లేదో 3 గంటలు తెలీదు. తీరా 3 గంటలు కూర్చున్నాక వాళ్ళక్కడేం చెప్తున్నారో మనకర్థమవుతుందో లేదో తెలీదు. ఇన్ని రాయగలమో లేదో తెలీదు. మధ్యలో మంచినీళ్ళైతే ఈ డౌట్‌లొస్తాయి. పెద్దవాళ్ళకి అందరికీ మంచినీళ్ళు తాగాలనిపిస్తది. దాహం వేస్తే మంచినీళ్ళు తాగొచ్చా? తాగకూడదో తెలీదు. చాలా మంది మనకు ఉన్నది సమస్యలు అవే కదండీ! పెద్దవాళ్ళకొచ్చేసరికి వాష్‌రూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ టెన్షన్ బయటికి వెళ్ళాలి అంటే పెద్దవాళ్ళకు ఉండేటటువంటి టెన్షన్స్ ఇవన్నీ కూడా. ఒక 3 అవర్స్‌కి మిగతా వాళ్ళకి పెద్ద ఉండకపోవచ్చు. కానీ పెద్దవాళ్ళకి ఆ 3 అవర్స్ కూడా చాలా పెద్ద విషయమే. పైగా హైదరాబాద్ లాంటి మహానగరంలో పరీక్ష రాస్తే ఇంటికి ఎంత దగ్గర సెంటర్ అన్నా 3, 4 కిలోమీటర్లుంటుంది. ఎంత దగ్గర మా ఇంటి దగ్గరే సెంటర్ అన్నా కూడా ఓ అరగంట పడుతుంది ఎళ్ళడానికి. ఈ లోపల ఎవరు ఎళ్ళలేరు కదా! సో, ఇవన్నీ ఛాలెంజెస్ అన్నమాట పెద్దవాళ్ళు. అసలు ఆ భయం అనేది అందుకొస్తుంది. మీకు రాక కాదు ఇవన్నీను. మీరు చదవక కాదు చక్కగా క్లాసులు 20 క్లాసులు రెగ్యులర్‌గా అటెండ్ అయ్యారు మీలో 90% పీపుల్. అది రాక కాదు, మీకు అర్థమవ్వక కాదు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ విషయాలన్నీ బేసిక్‌గా బాగా యాక్ట్ చేస్తాయి బ్రెయిన్ మీద. అవన్నీ వదిలేసేయండి. అక్కడ అందరూ అంటే సెంటర్‌కి ఎవరైనా వెళ్తే రాస్తుంటే అందరూ హెల్ప్‌ఫుల్‌గానే ఉంటారు. మోస్ట్‌లీ స్కూల్స్‌లోనే మీకు తీసుకొని ఉంటారు కదా! హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకొని ఉంటారు అందరూ. తెలంగాణ నుంచి రాసే వాళ్ళ సంగతి చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి హాల్ టికెట్లు గట్రా ఏవి ఉండవనుకుంటా. నాకు వాళ్ళ సంగతి తెలీదు. తెలంగాణ నుంచి రాసే వాళ్ళకి మాత్రం వెళ్లి సెంటర్‌కి వెళ్లి రాసే వాళ్ళకి మోస్ట్‌లీ సెంటర్స్ అన్ని స్కూల్సే ఆబ్వియస్‌గా కదా! స్కూల్స్ ఉంటాయి. స్కూల్స్‌లో ఫెసిలిటీస్ ఉంటాయి. వాటర్ ఏం ప్రాబ్లమ్ అవ్వదు. మీకేమన్నా క్వెషన్ ప్రవేశ ఫస్ట్ లెవెల్ కాబట్టి క్వెషన్ అర్థం కాకపోతే కూడా ఆన్సర్ చెప్పరు. క్వెషన్ అర్థం కాకపోతే కూడా ఇన్విజిలేటర్‌ని అడిగితే చెప్తారు. మీకొక క్వెషన్ వచ్చింది. మీకదేదో అర్థం కావడం లేదు. దీని అర్థం ఏమిటండి అని వాళ్ళని అడిగితే చెప్తారు. వాళ్ళు అడిగితే చెప్తారు కూడా. దీని అర్థం చెప్పండి అంటే చెప్తారు. ప్రవేశ కాబట్టి. సో, వాళ్ళు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. ఏమి ప్రాబ్లమ్ ఉండదు సెంటర్‌లో. మీరు కూడా టెన్షన్ పడిపోక్కర్లేదు. పక్క వాళ్ళని చూస్తే మార్కులు కట్ అవుతాయో, వాళ్ళేమన్నా ఇన్విజిలేటర్స్ వచ్చి ఇవేవి ఉండవు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్‌కి కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్స్ అనేది. కాబట్టి ఆ టెన్షన్స్ అయితే తీసుకోకండి. ఎగ్జామ్‌లో పాస్ మార్క్ కూడా రాదేమో అస్సలు వద్దు. ఎందుకంటే మీకు ఆ టైంలో అన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు అన్నీ చూసుకొని 10 పాఠాలు ముందేసుకొని అటు ఇటు ఇట్టడం చేస్తుంటే గుర్తురావు గానీ అక్కడ అన్నీ గుర్తొస్తాయి. చక్కగా గుర్తొస్తాయి. ఏ టెన్షను అక్కర్లేదు దాని గురించి. ఓకే. ఓ 50 మార్కులే వచ్చాయి. ఎంత ప్రిపేర్ అయినా. ఏమవుతుంది? కొంపలేం మునిగిపోయినాయి. కొంపలేం మునిగిపోయినాయి ఇప్పుడు దానివల్ల. అక్కడ గుర్తుకు రాదు. కానీ మీకు యాక్చువల్‌గా వచ్చది. ఆ టైంకి పరీక్ష టైంలో ఎవరికైనానండి మీకని కాదు. చిన్న పిల్లలకైనా, ఇంటర్మీడియేట్ పిల్లలకైనా బ్రహ్మాండంగా చదివేస్తారు. చించి పారేస్తారు. 97% అంతా వస్తాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఆ కాంపిటీటివ్ ఎగ్జామ్ ఆ టైంలో ఆ స్ట్రెస్‌లో వాళ్ళకి గుర్తుకు రాదు. అంత చదివింది గూడా. ఏం చేయగలరు? చిన్న పిల్లల సంగతి చెప్తున్నా నేను. ఏమవుతుంది? నష్టమేం లేదు. దానివల్ల ఏం కాదు. కాతే మీ ఫోకస్ ఎక్కడుండాలి? ఎప్పుడు కూడా పరీక్ష, ఎగ్జామ్ అవన్నీ పక్కన పెడితే, మీరు నేర్చుకుంటున్నది కనీసం ఓకే. ఓ 10 వాక్యాలు మీరు సొంతంగా రాసుకోగలిగిన చిన్న చిన్నవి తప్పులు లేకుండా రాయగలిగామా లేదా?
అండ్ దెన్ విభక్తులు మనకి చెప్పగలుగుతున్నాము, అన్ని విభక్తులు గుర్తుండకపోవచ్చు. ఇప్పుడు గబుక్కని మిమ్మల్ని ఇప్పుడు అడిగాను అనుకోండి, హరిశబ్దం సప్తమి విభక్తి చెప్పండి అనగానే వెంటనే టడడడో చెప్పలేకపోవచ్చు. నేను క్వశ్చన్ ఆపంగానే మీరు మొదలెట్టకపోవచ్చు. బట్ ఒక 5 నిమిషాల తర్వాత ఇది అని గుర్తొస్తుంది. అది కావాలి. ఏమండి పరీక్షలో ఎంత టైం ఉండదు కదా? ఉండదు. ఆ టైంకి ముందు వచ్చినవి రాస్తారు అప్పుడు. ముందు వచ్చినవి రాయాలి ఎప్పుడు కూడాను. తర్వాత రానివి వాటికి జోలికి వెళ్తారు. అంతే కదా! అంత భయంకరంగా ఎక్కడో ఆకాశంలోంచి మీరెప్పుడు కని, విని, ఎరుగని అక్షరాలైతే అక్కడ ఉండవు. ఎంత తిప్పి తిప్పి కొట్టినా అదే వర్ణమాల ఉండేది. కరెక్ట్ కదా! అదే వర్ణమాల. ఈ అక్షరాన్ని ఏమంటారో తెలియని స్టేజ్‌లో ఇంకొక అక్షరం క్రియేట్ చేసి వాళ్ళైతే ఇవ్వలేరు. సో, దాని గురించి టెన్షన్ పడకండి. అన్నీ వస్తాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కో వే ఉంటుంది ప్రిపరేషన్. కృష్ణఫణి గారు ఒక రకంగా ప్రిపేర్ అవ్వచ్చు. లక్ష్మి గారు ఒక రకంగా ప్రిపేర్ అవ్వచ్చు. మాలతి గారు ఇంకో రకంగా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ మాలతి గారికి మాత్రం చిన్న సజెషన్ నేను. ఎందుకంటే సరే చదువుతున్నారు సరే. ఇంక 2 వీక్సే ఉంది గాబట్టి ఎగ్జామ్. మీరు మాలతి గారు తెలంగాణ నుంచా? ఆంధ్రప్రదేశ్ నుంచా? తెలంగాణ. తెలంగాణ తెలంగాణ నుంచి గాబట్టి ఇంకా 2 వీక్సే టైమ్ ఉంది గాబట్టి ఒకసారి క్వెషన్ పేపర్స్ 1, 2 పేపర్స్ అయినా చెయ్యండి. ఆన్సర్ చెయ్యండి. ఎందుకంటే ఈ చదువుతున్నంత సేపు కంటే ఒక్కసారి క్వెషన్ పేపర్ ఆన్సర్ చేస్తే ఏమవుతుందంటే మనం అసలు ఎక్కడ తేలుతున్నాం అనేది తెలుస్తుంది. లేకపోతే మనం ఎక్కడున్నామో మనకు అర్థం గాదు. అది కూడా ఇంపార్టెంటే. క్వెషన్ పేపర్‌లో ఒకసారి తీసుకొని మీరు ఒకసారి 10 పాఠాలు ఒకసారైనా చదవడం అయ్యుంటుంది ఈ పాటికి. మరీ కట్టగా వచ్చేయకపోయినా ఒకసారైనా అన్నీ చదవడం అయ్యుంటుంది ఈ పాటికి. సో, ఒక పేపరో, 2 పేపర్‌లో తీసుకొని చూడకుండా అసలు ఎంత 3 గంటలు టైమ్ అని పెట్టకండి ఫస్ట్. అసలు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చేసినప్పుడు మీకేమవుతుందంటే, ఆహా! నేనిక్కడ ల్యాకింగ్‌గా ఉంది. నాకివి కష్టంగా అని తెలుస్తుంది మీకు. అసలు ఒక పేపర్ కామ్‌గా పరీక్ష టైం పెట్టుకున్నట్టుగా 3 గంటలు పోనీ 3:30 గంటలు గ్రేస్ పీరియడ్ తీసుకోండి ప్రస్తుతానికి ఫస్ట్. రాసారనుకోండి మీకే తెలుస్తుంది మీరు ఎక్కడ ఇదవుతున్నారు అనే విషయం. రైట్? చెయ్యాలి. 2, 3 పేపర్స్ అయినా చేసి ప్రతి పేపరు మరీ భూతద్దంలో పెట్టి చూడకపోయినా 2, 3 పేపర్స్ అయినా ఆన్సర్ చేసుకోవాలి వెళ్ళే లోపల. ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు. సో దట్ ఆ ప్యాటర్న్‌కి మీ థింకింగ్ అలవాటు పడుతుంది. ఒకే క్వెషన్ ఒకే లెసన్‌లోంచి అన్నీ ఇవ్వరు కదా! 10 లెసన్స్‌లోంచి మిక్స్‌డ్‌గా ఇస్తారు కాబట్టి ఆ థింకింగ్‌కి మైండ్ అలవాటు పడుతుంది. లేతే మనం ఇప్పుడు ఎలా చెప్పుకుంటాము? ఒక లెసన్ అంతా ప్రెజెంట్ టెన్సే ఉంటుంది. ఇంకో లెసన్ అంతా పాస్ట్ టెన్సే ఉంటుంది. ఇంకో లెసన్ అంతా లోటే ఉంటుంది. అప్పుడు బ్రెయిన్ ఒక వరుసగా బాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఇవన్నీ మిక్స్ అయ్యి వచ్చాయో అప్పుడు పని చేయాలి అంటే కొంచెం ఎగ్జామ్ పేపర్స్ చేసుకోవాల్సొస్తుంది. రైట్? అది పరిస్థితి. నేను మీ మాటలు విని చెప్పదలుచుకున్నాను. భయపడకండి. ఏమీ అయిపోదు. కొంపలేమి మునిగిపోవు. ఎవ్వరు తప్పలేదు ఇంతవరకు నా స్టూడెంట్స్ తప్పరు. ఒకవేళ పాసే అయినా కూడా పర్వాలా ఏమవుతుంది? కొంపలేమి మునగవు. రైట్? అది సంగతి. కాతే నెక్స్ట్ లెవెల్‌కెళ్ళడానికి పాస్ మార్క్ కంపల్సరీ కాబట్టి, ఆ టెన్షన్ అనిపిస్తుంది. ఏం గాదు ఎళ్ళిపోతారు అందరూ మళ్ళీ పరిచయకి వద్దాం అనుకుంటే మళ్ళీ నా దగ్గరికే వస్తారు. రాద్దాం అనుకుంటే పరిచయం. రైట్? సో, అది. ఇప్పుడు మనం క్లాస్ ఇవాళ పెట్టుకున్నది దేనికి అంటే, ఏమన్నా డౌట్లుంటే నేను చెప్పవలసిందేం లేదు. అయిపోయింది. ఏమన్నా డౌట్లుంటే అడిగితే దానికి ఆన్సర్ చేసుకుందాం. ఎవరైనా సరే హ్యాండ్ రైజ్ చేయండి. ఏ డౌట్ ఉన్నా అడగొచ్చు. మొహమాటమేం అక్కర్లేదు. నమస్కారం మహోదయ్. నేను రమాదేవి. చెప్పండి. ఇది ఇప్పుడు మనం ఇప్పుడు క్వెషన్ పేపర్ స్టార్ట్ చేస్తాం గదా! హ్మ్. చేసిన తర్వాత ఫస్ట్ మనకిచ్చేది క్వెషన్స్ ఇస్తాడు. హ్మ్. ఆన్సర్స్ రాయమని ఇస్తారు. ఒక 10 ఏమో ఇస్తారు కదండీ. 12 ఇచ్చి 10 రాయమంటారు. హ్మ్. అయితే ఇదేంటంటే నాకు 1, 2 తెలియకపోవచ్చు. ఆ హ్మ్. 10ది తెలిసి ఉండకపోవచ్చు. హ్మ్. అంటే మనకు ఆలోచించుకునే టైం ఉండదు హ్మ్. కాబట్టి, హ్మ్. ఈ 10 వచ్చేది కాబట్టి అక్కడ 10 రాసి అక్కడ ఇది రాసేయొచ్చండి అది? మీరు ఏ ఆ! క్వెషన్ ఎక్కడైనా రాయొచ్చు. ఒక్కటే హ్మ్. కావాల్సిందేంటంటే నంబరింగ్ కరెక్ట్‌గా ఉంటే చాలు. ఆ! అంటే ఇప్పుడు వాళ్ళు మీరు ఇచ్చిన క్వెషన్ పేపర్‌లో ఎన్నో క్వెషన్ రాస్తున్నామో ఆ నంబర్ అక్కడ పెట్టాలి. ఇప్పుడు మీకు మోడల్ క్వెషన్ హ్మ్. పేపర్ ఉంది కదా! పుస్తకంలో. పుస్తకంలో ఉంది అవునండి. కదా! మోడల్ క్వెషన్ పేపర్. దానిలో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. వాళ్ళేం చేశారు 1 అంటే రోమన్ నంబర్ 1లో అ, ఆ, ఇ, ఈ అని 4 ఇవిచ్చారు సెక్షన్స్. ఫస్ట్ హ్మ్. రోమన్ నంబర్‌లో 4 సెక్షన్స్ ఇచ్చి, ఆలోనేమో 10 క్వెషన్స్ ఇచ్చారు. ఆలో హ్మ్. సుభాషితాలు ఇచ్చారు. ఈలోనేమో 2 ప్రశ్నలకు ఏదైనా తెలుగులో సమాధానం రాయమన్నారు. ఈలో సందర్భ వాక్యాలు ఇచ్చారు. రైట్? నేనేం హ్మ్. సజెస్ట్ చేస్తానంటే మీరు ఇవి ఎక్కడైనా రాయొచ్చు. రోమన్ నంబర్ 1
ఆ లో 10 క్వశ్చన్లు మీరు అంటున్నది అనుకోండి, రోమన్ నెంబర్ 1 వెయ్యండి, వెయ్యండి. అట్లా ఇస్తే ఒకవేళ నెంబరింగ్ వేసి దాంట్లో 10 మీకు 5 తెలిసా అనుకోండి, 5కే అక్కడ ఆన్సర్ రాయండి ఫస్ట్. ఓకే. సపోజ్ ఇంకో సెక్షన్ 2, 3 సెక్షన్స్ రాసేసాకో ఎక్కడో మళ్ళీ అది 39 ఆన్సర్స్ అనుకోండి, అక్కడ కూడా మళ్ళీ రోమన్ నెంబర్ 1 అని మిగతా క్వశ్చన్స్‌కి వేయండి. ఇది ఈ 10 క్వశ్చన్స్ విషయం చెప్తున్నాను నేను. సుభాషితాలు అవైతే 1, 2 కాబట్టి ప్రాబ్లమ్ లేదు. కానీ ఎప్పుడైతే మీకు చూడండి ఈ వ్యవహారిక శబ్దాలున్నాయనుకోండి, అవి మరి చిన్నవి కదా! 1 వర్డే కదా ఉండేది. అవేం అవును. చేస్తారంటే అవన్నీ ఎక్కడెక్కడ రాయకండి. మీకు గుర్తుకు రాకపోయినా సరే ఆ పదం రాసి ఖాళీ వదిలిపెట్టుకోండి. ఓకే. ఓకే. ఎందుకంటే అవి చిన్నవి కదా! అక్కడ ఇక్కడ జంబుల్డ్‌గా ఉంటే మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఎన్ని రాసాను, ఎన్ని రాయలేదని. వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఎన్ని మార్కులు ఎందుకంటే అవి అరర మార్కే కదా ఉండేది. సో, ఈ టాలీయింగ్ అనేది కూడా చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. కాబట్టి అది ఉందనుకోండి, ఇప్పుడు అది సపోజ్ రోమన్ నంబర్ 2లో అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. రోమన్ నంబర్ 2లో అనేది వ్యావహారిక శబ్దాలకు ఇచ్చారనుకోండి. ఈ 2ను. దగ్గర మీరు 10 రాయాలి కాబట్టి దాన్ని 10 రాసేసుకోండి. ఫస్ట్ తెలుగు వర్డ్స్ రాసేసుకోండి. రాసేసుకొని గుర్తుకొచ్చిన వాటికి సంస్కృతం వర్డ్స్ కూడా పక్కన రాసేసేయండి. గుర్తు రాని వదిలిపెట్టేయండి. సో దట్ మీకు కూడా కౌంట్ నేను ఎన్ని రాసాను, 10 రాయాలి, 10 రాసానా, 7 రాసానా గుర్తుంటుంది. ఆ చిన్నవి మాత్రం అన్నీ ఒక చోటే రాయండి. ప్లేస్ వదిలిపెట్టుకోండి. ఒకవేళ ఎంత పడుతుంది ఒక మాటకి ఇంత ప్లేస్ పడుతుంది అంతే కదా! ఒక్కొక్క లైన్. అదే క్వెషన్ అండ్ ఆన్సర్స్ కంటే ఓ లైన్ పడుతుంది కాబట్టి మనం రాసే సైజుని బట్టి కొంచెం పర్వాలేదు 1, 2. బట్ ఇక్కడ 2, అక్కడ 2, అక్కడ 2 కాకుండా ఎక్కడో ఒక 2 చోట్లతోటే సరిపోయేటట్టుగా చూసుకోండి మాక్సిమం. ఎందుకంటే మీకు కౌంటింగ్ కూడా ఈజీ అవుతుంది. క్వెషన్ నంబరింగ్ ఇప్పుడు దీంట్లో ఇలా ఇచ్చారు. లాస్ట్ టైమ్ కొంతమంది లాస్ట్ టైమో బిఫోర్ లాస్ట్ టైమో కొంతమంది ఈ రోమన్ నంబర్ 1లో ఆలో మళ్ళీ ఇంకా 1, 2, 3లు మళ్ళీ మళ్ళీ రోమన్ నంబర్ 2 ఆలు ఇన్ని కన్‌ఫ్యూజింగ్‌గా ఉందండి మాకు అన్నారని మొన్న ఏ పేపర్‌లోనో వరుసగా నంబర్‌లు ఇచ్చేసారు అన్నిటికి కూడా. ఇప్పుడు వ్యవహారిక శబ్దాలు 12 వర్డ్స్ ఇచ్చారనుకోండి, అన్నిటికి 12 నంబర్‌లు కేటాయించారు వాళ్ళు. అంటే మీ క్వెషన్ నంబర్ మొత్తం మొట్టమొదటి నుంచి చివరి వరకు ఓ 100 దాకా ఎళ్ళిపోతుంది నంబరు. 75, 76 వరకు అయిపోయినా పర్వాలేదు కదా! అదే ఈజీగా ఉంది మాకు వాళ్ళకి అని అన్నారట పెద్దవాళ్ళు కొంతమంది. అలా ఇచ్చారు అందుకని క్వెషన్ పేపర్ ఒకటి. ఇలా రోమన్ నంబర్ 1 దాంట్లో అ, ఆ, ఇ, 2 అ, ఆ, ఇ, 3 అ, ఆ, ఇ ఇన్ని దాంట్లో మళ్ళీ ఉంటాయి కదా బిట్స్. చిన్నవి కక్క, గగ్గాలు. ఇన్ని కష్టంగా ఉంది మాకి గుర్తుపెట్టుకోవడం అన్నారని వరుస పెట్టి అన్నిటికి ఒకటి నుంచి నంబర్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారట. అది బానే ఉంది. వాళ్ళు క్వెషన్‌కి నంబరింగ్ ఎలా ఇచ్చారో ఆ నంబరింగ్ మాత్రం కరెక్ట్‌గా చూసుకోండి సరిపోతుంది. ఓకే. ధన్యవాదాలు. రైట్. కృష్ణఫణి చెప్పండి. ఇది మనకి ఒక అనువాదంలో అండి, రాత్రి వెన్నెలతో అందముగా ఉన్నది అని ఉంది కదా, అది మనకి తృతీయ విభక్తి చెప్పుకున్న పాఠంలో వచ్చిందండి వాక్యం అది. రాత్రి చంద్రికయా శోభతే అని ఉంది. మనకి సపోజ్ శోభతే అనేది మనకి గుర్తు రాకపోతే రమ్యం అస్తి, సుందరం అస్తి అని రాయొచ్చండి. శుభ్రంగా రాయొచ్చు. శుభ్రంగా రాయొచ్చు. ఇంకోటి కూడా ఉంది. శోభతే అనే అక్కర్లే, రాజతే అని కూడా అనొచ్చు. అదే ఆ టైంకి ఆ ప్రకాశిస్తున్నది అనేది మనకి శోభతే గుర్తు రాకపోతే శోభతే, రాజతే, ప్రకాశతే ఇవి 3 కూడా గుర్తుకు రాకపోతే రమ్యం అస్తి. రమ్యం అనే మాట కూడా గుర్తు రాదు. సుందరం అస్తి రాయొచ్చు, తప్పేం లేదు. నాకు ఈ స్త్రీలింగం, పుల్లింగం, నపుంసకలింగం అది కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుందండి. పదహ అనాలా, పదం అనాలా? పదం. కొన్ని బేసిక్ గా కొన్ని తెలుసుకోవాలి. కొన్ని పదాలకి ప్రాక్టీస్ తో గానీ ఏదానికైనా రాదు మనకంటే ఆ స్త్రీలింగం, పుంలింగం, నపుంసకలింగం ఎప్పటికీ డౌట్లే అవి. కానీ బేసిక్ ఉంటాయి. పదం, వాక్యం, శబ్ద ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మెయిన్ ఇవే కదా, చాలా బేసిక్ థింగ్స్ ఇవి. అక్షరం ఇవి గుర్తుపెట్టుకోవాలి. అక్షరం, పదం, వాక్యం ఇవన్నీ నపుంసకలింగ శబ్దాలు. శబ్ద పుంలింగం. ఇది ఇలాగే గుర్తుపెట్టుకోవాలి దాన్ని. అప్పుడు ఇంక వేరే డౌట్ ఉండదు. పదం, వాక్యం ఇలాగే గుర్తుపెట్టుకోవాలి దాన్ని. ఇంకా మీకు కావాలంటే ఓ 3-4 సార్లు అనుకోండి. పదం, పదాన్ని అనుకోండి, అప్పుడు పదం అనే గుర్తొస్తుంది. బహువచనం గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. పదాని, వాక్యాని, అక్షరాణి, శబ్దాహ. శ్లోకాన్ని అని ఉన్నది అక్కడ, శ్లోకాహ.
పద్యాన్ని ఉంటుంది శ్లోక ఇలా బహువచనం గుర్తుపెట్టుకున్నారు అట్లీస్ట్ మీకు వచ్చిన వరకును అప్పుడు నపుంసకలింగం అది తేడా తెలిసిపోతుంది కదా, క్లియర్ గా తెలుస్తుంది అప్పుడు. ఇవి బేసిక్ థింగ్స్. నాటకం అంటే నాటకాని ఇవి ఖచ్చితంగా ఈ పదాలు తెలియాలి. ఇప్పుడు ఎక్కడో వచ్చి అజహ ఉండాలా, సుధా ఖండం ఇవి రేర్ అవ్వచ్చు, కానీ ఇవి భాషకి మూల పదాలు కాబట్టి ధాతు ఇలాంటివి క్రియాపదం, వాక్యం, శబ్ద, విభక్తి, స్త్రీలింగం ఇలా గుర్తుపెట్టుకోవాలి. వాటిని చెప్పండి. దేశ దేశం దేశం అనే కదండి అనాలి. దేశ మేడం ఎవరో శ్రీదేవి ఎవరో అడుగుతున్నారండి యాడ్ చేయమని, లింక్ రావట్లేదు. వాళ్ళకి లింక్ రావట్లేదు అండి, ఇందాక నుంచి చెప్తున్నారు. వాళ్ళకి లింక్ రాకపోతే అదే మీటింగ్ ఐడి తోటి రమ్మని చెప్పండి, ఎందుకంటే నేను ఇక్కడ యాడ్ చేయడం కుదరని పని. ఇదేమి వాట్సాప్ కాల్ కదా, కాల్ కాదు కదా యాడ్ చేయడానికి. వాళ్ళే అవ్వాలి, వాళ్ళు వస్తేనే నేను అడ్మిట్ చేయగలుగుతాను వాళ్ళని. మీటింగ్ ఐడి పాస్కోడ్ ఇచ్చాను కదా, ఇంకొక ఫోటో పంపించాను కదా గ్రూప్ లో, దాని ప్రకారమైనా రావాలి. నేను ఇక్కడ అంతకుమించి నేనేం చేయలేను. ఎందుకు నాకు అదే అర్థం కాదు. ఈ బ్యాచ్ తోనే నేను ఈ సమస్య చూస్తున్నా. ఇన్ని బ్యాచ్లు వెళ్ళినా ఇప్పటి వరకు నేను కింద ఫోటో కూడా పంపను ఎవరికి, ఓన్లీ జూమ్ లింక్ పాస్వర్డే వెళ్తుంది. అది వాళ్ళు వచ్చేస్తారు డైరెక్ట్ గా లింక్ కొట్టేసి. మరి ఎందుకు రావట్లేదు వీళ్ళకి నాకు తెలియట్లేదు. వాళ్ళే రావాలండి. ఆ మీటింగ్ ఐడి టైప్ చేసైనా అట్లీస్ట్ రావాలి, లేదంటే లింక్ కొట్టేని రావాలి. నేను ఇక్కడి నుంచి యాడ్ చేయలేను ఎవరిని కూడా. ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకుంటే వస్తుందండి. అది ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్తే మళ్ళీ లాగిన్ అయితే వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇది నేను యాడ్ చేయలేను ఎవరిని కూడా, వాళ్ళు వస్తే నేను అడ్మిట్ చేయగలను కానీ. రైట్ కృష్ణపండి చెప్పండి. దేశ దేశం దేశమే కదండి అనాలి. దేశ రాష్ట్రం, దేశ, గ్రామ ఇలా గుర్తుపెట్టు. కొన్ని బేసిక్వి. గ్రామ రాష్ట్రం అనాలి, రాష్ట్ర కాదు రాష్ట్రం. దేశ, కాల, సమయ, కాల ఇవన్నీ పుంలింగాలు. ప్రశంస ప్రశంస అండి. ప్రశంస స్త్రీలింగం. అది ఇంకొకటి అండి, మనకి పాఠంలో కావ్య భేదాలు ఎన్ని వాటిని రాయండి, వాటి పేర్లు రాయండి అని ఇచ్చారు కదండి. ఇచ్చినప్పుడు పద్య కావ్యం, గద్య కావ్యం, చంపూ కావ్యం అని రాస్తాము. మనకి టెక్స్ట్ బుక్ లో పంచమహాకావ్యాలని ఇచ్చారు కానీ పద్య కావ్యాలకి ఇవ్వలేదు. మరి పద్య కావ్యానికి ఉదాహరణ అంటే ఏం రాయాలండి? పద్య కావ్యం రామాయణం కూడా పద్య కావ్యమే కదా. ఇప్పుడు కేవలం పద్యాలు మాత్రమే ఉండే కావ్యం ఏదైతే ఉందో అది పద్య కావ్యం ఉంటుంది. కేవలం గద్యం మాత్రమే ఉండేది గద్యం. రెండు మిక్స్ చేసి ఉండేది చంపు. రైట్. సో రామాయణం, భారతం కూడా ఇది ఏమంటారు పద్య కావ్యాలే. వాటిలో వచనం ఎక్కడా లేదు కదా, ఓన్లీ పద్యాలు మాత్రమే ఉంటాయి, శ్లోకాలే ఉంటాయి దాంట్లో. రైట్. పంచమహాకావ్యాలు కూడా అంతే, అవన్నీ కూడా పద్య కావ్యాలు. సో అవన్నీ వాటితో ఉన్నాయి. గద్య కావ్యాలకి మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, చంపుకి ఇచ్చారు, నల చంపు ఉంది, ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. ప్రస్తుతానికి ఉన్నాయండి, తర్వాత ఏమైనా వస్తాయేమో చూడాలి. భవానీ గారు చెప్పండి. మీరు మ్యూట్ లో ఉంటారు మేడం, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. వీడియో తీసేశారు. చెప్పండి. మీరు వీడియో ఆఫ్ చేస్తున్నారు, ఆడియో ఒక్కటే ఆఫ్ చేయాలి. ఆడియో బటన్ దగ్గరే ఆన్ చేస్తేనే మీకు అన్మ్యూట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. లేదు, రావట్లేదు మేడం. కరోతి ఫామ్ కి ఫాస్ట్ టెన్స్ చెప్పరా? లంగ్ లకారు, అకరోత్ అన్ని మొత్తం పూర్తిగా చెప్పు. అకరోత్, అకురుతాం, అకుర్వన్ అని వస్తుంది. మీకు అవన్నీ ద్వివచనం వద్దు, బహువచనం రాసుకోండి. ఇది ఒకటి అదొకటి. అకరోత్, అకుర్వన్. అకరోత్ అది తెలిసింది కానీ మిగతా తెలవలేదండి. అకుర్వన్ మీకు ఎక్కడైనా అడిగారా? జనరల్ గా కరోతికి అడగరు, ఎందుకంటే అది స్పెషల్ క్రియాపదం, దానికి కొంచెం కష్టమే. అడిగితే ఈ రెండే అడుగుతారు, మిగతా వాటి జోలికి పోరు. ఓకే, ఎందుకంటే కృతవాన్ వచ్చేస్తుంది అక్కడికి వచ్చేసరికి, కొంచెం కష్టమైన కాబట్టి అడగరు. నేను పెడతాలేండి గ్రూప్ లో, పెట్టి నేను తప్పులు రాసుకునే కంటే నేను గ్రూప్ లో పెడతాలేండి దానికి.
మళ్ళీ ఇది మేడం ఇలా ఏమవుతుంది మేడం? నిరుపతయ అది రాజు, అదే నిరుపతయ శత్రుభ్యాం కుప్యంతు అంటే రాజులు అండి, అది రాజు అని అండి, ఓన్లీ రాజు అని వస్తుందా? నృపతిహి అనేది హరిహి ఏకవచనం రాజు. ఆ, నృపతయః హరయః రాజులు. నిరుపతి. ఓకే, అది నృపతిహి తెలవలేదండి. నృపతిహి ఓకే. హరయః ఎట్లా హరిహి, అందుకనే ఆ శబ్దం కంఠదా రావాలి. హరిహి హరిహి హరయః. ఎప్పుడైతే నృపతయః వచ్చిందో దీనికి లింక్ చేసుకోవాలి హరయఃకి. అది లింక్ చేసుకున్నాను కానీ ఇది ఒరిజినల్ తెలవలేదండి, బేస్ తెలవలేదు. ఇప్పుడు నృపహ అని అనుకుంటున్నాను కానీ కాదండి హరయః అని ఉంటే దానికి ఏమొచ్చింది? హరిహి వచ్చింది కదా. అవునండి. ఎంత పెద్ద మాట వస్తే ఏమి? నృపతయః రయః వచ్చింది, రిహి వచ్చింది, తయః వచ్చింది, తిహి రావాలి కదండి మరి. ఓకే, అలా లింక్ చేయాలండి, నాకు అర్థం లేదండి. ఆ లింక్ తెలుసు. చేయాలి. ఆ లింక్ చేయాలి. భవానీ గారు అన్మ్యూట్ చేసుకోవడం రావట్లేదా? ఓకే. నమస్కారం మహోదయ. ఇది యత్ తత్ శబ్దాల్లో ఈ వాక్యాలు ఇచ్చారు కదా, అక్కడ డాష్ ధైర్యం అస్తి డాష్ భవంతః మతం యచ్చంతు అని ఉంది. అయితే నేను అక్కడ యస్మిన్ ధైర్యం అస్తి రాయకూడదా? అంటే నేను అనుకుంటా అక్కడ యస్య ధైర్యం అస్తి తస్మై భవంతః మతం యచ్చంతు అని ఉంది. ఎవరిలో ధైర్యం ఉంది, ఎవరికైతే ధైర్యం ఉంది అని ఉంది అక్కడ. నేను ఎవరిలో ధైర్యం ఎవరిలో ధైర్యం ఉందో అనకూడదు. ధైర్యం కలిగి ఉండడం అనేది ఒక గుణము. ధైర్యం అనేది ఆ గుణం కలిగి ఉండడం అంటే ఎవరికైతే ఉంటుందో అది అనే చెప్పాలి దానికి. అందుకని యస్య అనే రాయాలి. యస్య అని అంతే. యస్మిన్ రాయకూడదు. మళ్ళీ మేడం అనంతరం పూర్వం అది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది మేడం. అనంతరం పూర్వం ఆ రెండు వాక్యాలు. చెప్తా, ఒక్క నిమిషంలో ఆగి చెప్తా. ఫస్ట్ పద్మజ గారు ఏంటండి మీరు చెప్పండి. పెనుగొండ పద్మజ గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. నమస్కారం మహోదయ్. నమస్తే. ఇది మేము ప్రథమ ఎగ్జామ్ కూడా రాస్తున్నాం మహోదయ్. సో దానికి ఏంటంటే రెండు ఒకటే రోజు వచ్చినాయి మాకు. 31 ఆగస్టే వచ్చినాయి. అది వాళ్ళని అడిగితేనేమో సంస్కృతి భారతి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి అని చెప్పారు. సో వాళ్ళకి కాల్ చేస్తే ఏమంటున్నారంటే మణికొండ వచ్చే రాయండి, మేము మండే ప్రిపేర్ చేస్తాము, హాల్ టికెట్ అయితే మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవద్దు, మేము చెప్పినప్పుడు డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పారనమాట. అది నేను 10 days నుంచి ఊళ్ళో లేను, సో ఇవాళే వచ్చానని చెప్పని మళ్ళీ కాల్ చేసి అడిగాను. అడిగితే మళ్ళీ ఒకసారి మీరు ఏమేమి అనుకుంటున్నారో, ఎంతమంది అయితే మీరు అలా ప్రాబ్లం ఉందో మీకు అందరూ కలిసి మాకు వాయిస్ మెసేజ్ పెట్టండి, మేము దానికి సొల్యూషన్ చెప్తాము అని చెప్పారనమాట. మరి అది చెయ్యండి. ఎందుకంటే అంటే మిమ్మల్ని డిస్కరేజ్ చేయడమో వేరే రకంగా అనడమో కాదు కానండి. ఎప్పుడు కూడా అలా 2 పరీక్షలు రాయకూడదండి సైమల్టేనియస్ గాను. అది మీకే ప్రాబ్లము. ఎందుకంటే ఇటు ప్రవేశ అనేది కూడా ఫస్ట్ లెవెల్, మళ్ళీ అటు ప్రథమ 2 సైమల్టేనియస్ గా అసలు ఎందుకు చెయ్యాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎప్పుడు ఈ పైగా పోనీ 2 ఒకటి ఒక నెలలో ఎగ్జామ్ ఉంటుంది, ఇంకోటి ఇంకో నెలలో ఎగ్జామ్ ఉంటుందంటే అలా అప్లై చేసుకున్నా అది ఎవరి వీలు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరి కెపాసిటీ వాళ్ళది. బట్ అట్ ద సేమ్ టైం మనం ఏ టైంలో వస్తుందో తెలీదు. అలా అన్నప్పుడు అసలు 2 పడవల మీద ఎప్పుడు అలా కాళ్ళు పెట్టకూడదు. ఫస్ట్ పాయింట్. సరే పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకేమిటి చెయ్యాలి అనేది ఆలోచించాలి కాబట్టి వాళ్ళు చెప్పినట్టు చేయడమే. అంతకుమించి నేనేం చెప్పలేను దానికి. ఎందుకంటే కండక్షన్ చేసేది నేను ఓన్లీ టీచింగ్ చేయగలను. ఎగ్జామ్ పెట్టేది పెట్టంది వాళ్ళు యాక్సెప్ట్ చేసేది చెయ్యంది అన్ని వాళ్ళు. నేనేం చేయలేను దానికి. నేను ఓన్లీ పాఠం చెప్పగలను, డౌట్స్ ఉంటే క్లారిఫై చేయగలను. ఇంకేమన్నా కొన్ని రకాల సమస్యలకి నేనైనా కనుక్కుని చెప్పగలను కానీ వీటికి నేను చెప్పలేను. ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ సైడ్ వస్తాయి, వాటికి నేనేమి చేయలేను. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎవరు? భవానీ గారు అన్మ్యూట్ అయ్యారు, చెప్పండి. సుభాషితం సుభాషితాని అంతే కదా మహతి? అంతే. సుభాషితం నపుంసకలింగం. తవతు ప్రత్యయాలు ల్యప్రత్యయాలు ఇవన్నీ ఎక్కువగా మన పుస్తకంలో కూడా ఆత్మనేపదికి తక్కువగా ఉన్నాయి ఉదాహరణలు. పరస్మైపదికే ఎక్కువగా వాడుకున్నాం కదా. ఆత్మనేపదికి కూడా తవతు లెప్ ప్రత్యయాలు అన్ని ఉన్నాయిగా. పరస్మైపది అయినా ఆత్మనేపది అయినా తవతు తుమున్ లెప్ అవన్నీ కామన్. ఎక్కువ భాగం టెక్స్ట్ లో చదువుతూ ఉంటే ఆత్మనేపదికి తక్కువగా ఉన్నాయి, అందుకు కొంచెం డౌట్ వచ్చింది. మేబీ ఫస్ట్ లెవెల్ కాబట్టి కాస్త ఎక్కువగా ఈ వెర్బ్సే ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు.
అంతకుమించి వందితుం, శ్లాఘితుం ఒకదానికి అన్నిటికీ అట్లా వచ్చినట్టే. అలాగే వంద్య అంటే ల్యప్ మీకు ఎప్పుడు వస్తుందంటే ఉపసర్గతో ఉండాలి ల్యప్ రావాలంటే, రైట్? త్వా వచ్చేస్తుంది, వందిత్వా అవన్నీ వచ్చేస్తాయి. ల్యప్ తోటి రావాలంటే ఉపసర్గతో వచ్చిన మాటలకి చాలా తక్కువ వచ్చినాయి కాబట్టి మీకు అంతవరకే చెప్పారు, రైట్? కొంచెం తక్కువ వచ్చాయి, ఉపసర్గతో వచ్చిన మాటలు తక్కువ వచ్చాయి కాబట్టి మీకు ల్యప్లు ప్లెయిన్ వర్డ్స్ కి రావు ల్యప్ అనేవి. ఇప్పుడు పఠతి పఠతి మీకుంది, పఠిత్వ బాగా వస్తుంది. ప్రపఠ్య అనేది రావాలి అంటే మళ్ళీ ఆ వెర్బ్ మనం వాడట్లేదు. నెక్స్ట్ సీజన్ లో నెక్స్ట్ పరిచయ లెవెల్లోకి ఏంటంటే వాటికి కూడా ఒకవేళ ఉపసర్గతో ఉంటే ఆ వెర్బ్స్ కి ఎట్లా లిస్ట్ ఇస్తారు వాళ్ళు, వాడుకలో కనపడవు మీకు, ఇప్పుడు వస్తాయి తర్వాత పద సంగ్రహ అని ఇచ్చి ఒక ధాతువుకి కొన్ని రూపాలు అవన్నీ ఇస్తారు, 9 రకాల రూపాలు. దాంట్లో ప్రతి ధాతువుకి కూడా ఈ రూపం కూడా ఇస్తారు. అప్పుడు తవతు వస్తుంది, అన్ని కూడా 2 ధాతువుల అన్నిటికీ వస్తాయి. ఇక తవతుకి వస్తాయి చాలానే, ఎందుకంటే ల్యప్ అంటే ఉపసర్గ ఉండాలి కానీ త్వాకి అక్కర్లేదు కాబట్టి అన్నిటికీ వచ్చేస్తుంది. తవతుకు కూడా మీకు ఎగ్జాంపుల్స్ తక్కువ ఇచ్చారేమో, వందితవాన్, శ్లాఘితవాన్ ఇవన్నీ వస్తాయి, క్షమితవాన్ అండ్ అదే క్షమితవాన్, సేవతే. సో ఇవన్నీ దానికి కూడా వస్తాయి. తవతు ల్యప్ రావాలి అంటే ఉపసర్గతోటి కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్సే మీకు ఇవ్వడం జరిగింది, మిగతా అన్నిటికీ వస్తాయండి. ఓకేనా, రైట్? సో ఇందాక మన ఎవరు అడిగారు, ఎత్తు తత్తు గురించి అడిగారు, అది కూడా అయిపోయింది. ఇంకా ఎత్తు తత్తు గురించి దేని గురించి? అనంతరం, పూర్వం, అనంతరం. ఏమి లేదండి, ముందు అని రాయాలంటే దానికంటే ముందు అంటామా తెలుగులో మనం? కంటే ముందు, ఎప్పుడైతే ఆ కంటే వచ్చిందో పంచమి రావాలి, వలన కంటే పట్టి కాబట్టి. ఓకే, సో దానికంటే ముందు అని చెప్పాల్సి వచ్చినప్పుడు పంచమి విభక్తి రాయాలి. దాని తర్వాత అంటే దాని యొక్క తర్వాత అని అర్థం, అప్పుడు షష్ఠి రాయాలి. సో పూర్వం వాడుతున్నప్పుడు పంచమి రావాలి, అనంతరం వాడుతున్నప్పుడు షష్ఠి రావాలి. ఎలా? భక్తః దేవం పూజయతి. ఓకే, భక్తః, నేను మామూలుగా చెప్తున్నా వాక్యం, భక్తః దేవం పూజయతి. తర్వాత వాక్యం ఏంటి? వరం ప్రాప్నోతి, వరం ప్రాప్నోతి. ఇది 2 వాక్యాలు చెప్పాం. భక్తుడు దేవుణ్ణి పూజిస్తున్నాడు, పూజించాక కదా వరం వచ్చేది ఎప్పుడైనా కూడాను. సో ఫస్ట్ పని ఏం జరుగుతోంది? పూజ చేయడం జరుగుతుంది. రెండవ పని ఏం జరుగుతోంది? వరం పొందడం జరుగుతుంది. సో పూజించిన తరువాత వరమును పొందుతున్నాడు, అంతే కదా? పూజించాక జరిగే పని వరం పొందడం. సో వరం అనేది ఎప్పుడు వస్తుంది? పూజ తర్వాత వరం. సో పూజ తర్వాత అంటే అనంతరం వస్తుంది, రైట్? అనంతరం రావాలి. ఇప్పుడు అనంతరం వచ్చింది కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ షష్ఠి రావాలి, పూజ అనే కార్యక్రమానికి షష్ఠి రావాలి. అలాగే అంటే అప్పుడు ఎలా వస్తుంది? భక్తుడు దేవుని పూజ తర్వాత అంటే దేవుని యొక్క పూజ తరువాత వరమును పొందాడు. ఇప్పుడు పూజయతి అనేది వెర్బ్ వచ్చింది, ఇప్పుడు దాన్ని నౌన్లోకి చెప్పాలి, అందుకని పూజనం అంటాం. లేదు మీకు పూజనం మాట రాలేదు, మీకు వచ్చిన మాట ఏంటి? పశ్యతి అని వచ్చింది మీకు. భక్తః దేవం పశ్యతి వరం ప్రాప్నోతి అనుకుందాం అనుకోండి. వరం ప్రాప్నోతి కాకుండా ఇంకేంటి? ఇంకేం వచ్చింది? ఇంకేమన్నా వెర్బ్ వచ్చింది అక్కడ మీకు? నేనే చూసి చెప్తాను, మీకు వచ్చింది చెప్తే మళ్ళీ నేను కొత్త చెప్తే కన్ఫ్యూజ్ అవుతారేమోనని ఆలోచిస్తున్నాను, అంతకుమించి ఏం లేదు. భక్తం పశ్యతి వరం దదాతి అని వచ్చింది. ఓకే, ఇదే చెప్తా నేను, మళ్ళీ అదే వాక్యం చెప్తా. హరిహి భక్తం పశ్యతి వరం దదాతి. ఇక్కడ భక్తుడు గురించి చెప్పట్ల, దేవుడు విష్ణువు భక్తుని చూస్తున్నాడు, వరమును ఇస్తున్నాడు. ఇవి భక్తుని చూడటం అనేది ఒక పని, వరముని ఇవ్వడం అనేది రెండో పని. దీంట్లో మొదట జరిగే పని ఏం జరుగుతుంది? చూడకుండా వరం ఇవ్వడు కదా, ఏ భక్తుడికి ఇవ్వాలా? భక్తుడిని చూడాలి కదా ఫస్ట్. సో ఫస్ట్ జరగాల్సిన పని ఏమిటి? భక్తుడిని చూడటము అనే పని. తర్వాత జరగాల్సిన పని ఏమిటి? వరాన్ని ఇవ్వటము అనే పని. సో మనం తెలుగులో ఎలా చెప్పాలి? ఆ 2 వాక్యాల్ని కలిపి చెప్పి రాసేటప్పుడు విష్ణువు
భక్తుని చూసిన తర్వాత అంటే భక్తుని చూచుట అని అనుకుని దాని తర్వాత భక్తు మన తెలుగులో ఖచ్చితంగా అంటే మీకు సంస్కృతంలో అర్థం కావడానికి తెలుగులో ఈ విధంగా కాంప్లికేటెడ్ గా చెప్పాల్సి వస్తుంది. మామూలుగా మనం తెలుగులో ఏం చెప్తాం, విష్ణువు భక్తుని చూసిన తరువాత వరమునిచ్చెను అంటాం. ఈ చూసిన తర్వాత అంటల్లా ఇక్కడ చూచుట చూడటము అంటే మన బ్రెయిన్ లో ఏమనుకోవాలి, అనే ప్రక్రియ తర్వాత. సో తర్వాత అనడానికి అనంతరం అక్కడ వరకు కామన్. వరముని ఇస్తున్నాడు, వరం దదాతి, అనంతరం వరం దదాతి కామన్. విష్ణువు అనడానికి హరిహి వచ్చేసింది అక్కడ, అది కామన్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎవరిని భక్తం పశ్యతి అని ఉంది, భక్తుని చూస్తున్నాడు. మనం ఏం చెప్పాలి, భక్తుని యొక్క చూచుట అనే ప్రక్రియ తర్వాత దాని యొక్క తర్వాత అనాలి. సో దీనికి ఎలా చెప్పాలి, నౌన్ ఫామ్ తీసుకోవాలి. పశ్యతి అంటే దర్శనము, దర్శనం వచ్చిందంటే భక్తస్య దర్శనం. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది అది దర్శనం అనే మాట? మరి మనకి మీకు గుర్తుంటే సేవతేకి సేవాం కరోతి అని చెప్పామా, నౌన్ ప్లస్ కరోతిలోను. అధీతేకి అధ్యయనం కరోతి అన్నామా, అక్కడి నుంచి వచ్చింది ఈ మాట. ఏం చెప్తున్నాం, పుస్తకం అధీతే అని ద్వితీయ విభక్తిలో చెప్తున్నాము, పుస్తకస్య అధ్యయనం కరోతి అని షష్ఠిలో చెప్తున్నాం. ఎందుకు, అక్కడ నౌన్ ఫామ్ తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు కరోతి పక్కన పెట్టండి, బట్ మిగతాది అదే. భక్తం పశ్యతి, భక్తస్య దర్శనం కరోతి. సో ఇక్కడ కరోతి తీసేస్తే ఏమవుతుంది, భక్తస్య దర్శనం వస్తుంది. ఇప్పుడు ఇది అంటే భక్తుని యొక్క చూచుట. ఇప్పుడు ఈ మొత్తం ప్రక్రియకి దానికి షష్ఠి రావాలి, ఎందుకంటే పక్కన అనంతరం వచ్చింది కాబట్టి. సో దర్శనం అనేది నపుంసకలింగ శబ్దము, దానికి కూడా షష్ఠి రావాలి. అందుకని వాక్యం ఏమైంది, హరిహి భక్తస్య దర్శనస్య అనంతరం వరం దదాతి అని వస్తుంది. ఇక్కడ మారేది ఏం మారుతుంది, కేవలం అనంతరం వాడుతున్నప్పుడు సెకండ్ వాక్యం మారదు, వరం దదాతి అలాగే ఉంటుంది, దాని ముందర అనంతరం అలాగే ఉంటుంది, ముందు కర్తృపదం హరిహి అలాగే ఉంటుంది. భక్తం పశ్యతి అనే అది రెండిట్లో భక్తస్య, ఈ పశ్యతి అనే దానికి నౌన్ ఫామ్ దర్శనం, పక్కన కరోతి రాయము. భక్తం పశ్యతి అంటే భక్తస్య దర్శనం కరోతి, యాక్చువల్ గా నౌన్ ప్లస్ కరోతి ఫామ్ రాయాలంటే. అలా రాయకుండా ఏం చేస్తాం, కరోతి తీసేసి భక్తస్య దర్శనస్య అనంతరం అని పెడతాం. దానికి కూడా షష్ఠి. ఎందుకు షష్ఠి వచ్చింది అక్కడ, అనంతరం వచ్చింది. అంటే ఆ దర్శనానికి మళ్ళీ మనం షష్ఠి తీసుకోవాలి. ఒక పశ్యతికి కరోతి నౌన్ ఫామ్ తీసుకోవాలి, మళ్ళీ ఆ నౌన్ ఫామ్ కి మళ్ళీ మనం షష్ఠి. అది అక్కడే ఎందుకు మనకి తెలుగులో ఆ వాడుక లేదు, దాని యొక్క అనంతరం అని చెప్పే ఇది లేదు మనకి. దాని తర్వాత అనేస్తాము, అంటే అంతర్లీనంగా అక్కడ యొక్క ఉంది. వాడుకలో యొక్క మనం మాట్లాడు, పుస్తకం చదువుతున్నా అంటాం గాని పుస్తకమును చదువుతున్నాను అని అంత క్లియర్ గా చెప్తామా, మనం చెప్పాం. అంత మాత్రం అది ద్వితీయ విభక్తి చెప్పలేదనా, ద్వితీయ విభక్తి అక్కడ అంతర్లీనంగా ఉంటుంది, మన వాడుకలో కనబడట్లేదు అంతే. ఓకే, అదే మీరు గ్రాంధికంగా అంటే ఆ భాషలో కొంచెం రాయాలి అనుకోండి, తెలుగులో కూడా మళ్ళీ అదే రాస్తారు. ఆ విద్యార్థి శ్లోకమును చదువుతూ ఉన్నాడు, ఇట్లాగే రాస్తారా రాయరా? శ్లోకం చదువుతున్నాడని మాటల్లో వస్తుంది, అంటే వ్యావహారికంగా ఓరల్ గా వస్తుంది. బట్ ఎప్పుడైతే రిటర్న్ గా ప్రాపర్ వేలో రాయాలంటే విభక్తి పెడతాం అక్కడ. సో అలాగే అంటే ఒక్కొక్క భాషకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఇక్కడ ఇదేమిటి, అనంతరం అని మాట్లాడినప్పుడు ఏదైతే ప్రక్రియ, ఒక క్రియ జరుగుతోందో ఆ క్రియకి సంబంధించి షష్ఠీ విభక్తి రావాలనేది ఇక్కడ నియమం. అందుకని భక్తస్య దర్శనస్య అనంతరం, ఈ భక్తస్య ఎందుకు వచ్చింది, దాన్ని ఆ పశ్యతి అనే మొత్తం దాన్ని దర్శనం కరోతి అని పెట్టాం మొత్తానికి, రైట్. అందుకని భక్తస్య అక్కడి నుంచి నౌన్ తీసుకున్నాం. నౌన్ కి ఇప్పుడు దీని తర్వాత ఇంకో పని జరుగుతోంది, అక్కడతో ఆగట్లేదు పని, దీని తర్వాత ఇంకో పని జరుగుతోంది కాబట్టి ఇప్పుడు ఈ నౌన్ ఫామ్ కి షష్ఠి పెట్టాలి. ఎందుకు, అనంతరం వచ్చింది కాబట్టి. అది సంస్కృత భాషా పద్ధతి. సో వాక్యం ఎలా వస్తుంది, హరిహి భక్తస్య దర్శనస్య అనంతరం వరం దదాతి. ఇది ఎప్పుడు చెప్తున్నాము, ఎలా చెప్తున్నాము, దాని తర్వాత అని చెప్పే ముందు. దానికంటే ముందు అని చెప్పాలి అంటే ఏంటి, ఇప్పుడు అంటే ఏంటి, విష్ణువు భక్తుడిని చూస్తున్నాడు, వరాన్ని ఇస్తున్నాడు. సో విష్ణువు వరమును ఇచ్చుట కంటే ముందు, ఇది ఈజీ చెప్పటం. వరమును ఇచ్చుట కంటే ముందు అనే మాట ఉంటుంది మనకి. ఇచ్చుట కంటే ముందు భక్తుని చూస్తున్నాడు.
సో హరిహి కామన్ ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇచ్చుట కంటే ముందు పక్కన పెట్టండి, అంటే వరమును ఇచ్చుట కంటే ముందు పక్కన పెట్టండి. ఇంకోటి ఏముంది, భక్తుని చూస్తున్నాడు. సో భక్తం పశ్యతి అనే ఆ రెండు మాటలు అలాగే ఉంటాయి. కానీ ఇక్కడ ఏమంటున్నారు, వరమును ఇచ్చుట కంటే ముందు. సో వరస్య, వరమును ఇచ్చుట, ఇస్తున్నాడు. దాన్ని చెప్పాలి అంటే వరమును ఇచ్చుట అంటే ఏం చెప్పాలి, వరస్య, వరము యొక్క ఇవ్వడము అనే ప్రక్రియ అన్నమాట. సో ఇచ్చడ దదాతికి నౌన్ ఫామ్ ఏమవుతుంది, దానం. ఓకే, సో వరస్య దానం అది యాక్చువల్ వర్డ్, వరము యొక్క ఇచ్చుట ఇది అసలు మాట. ఇప్పుడు కంటే ముందు అంటున్నాము, కంటే ముందు అంటే ముందు అనడానికి పూర్వం వచ్చేస్తుంది. మరి కంటే అనడానికి పంచమి చెప్పాలి. దేనికి చెప్పాలి, ఈ సో కాల్డ్ నౌన్ కి పంచమి చెప్పాలి. సో దానంకి మాత్రమే పంచమి చెప్పాలి, వరస్యకి చెప్పక్కర్లేదు. వరంకి వరస్య దానం అనేది అక్కడ వచ్చింది, నౌన్ ప్లస్ కరోతి నుంచి తీసుకున్నాం. ఓకే, వరం దదాతి వరస్య దానం కరోతి, అంతేనా? ఓకే, సో వరస్య దానం అక్కడి నుంచి వస్తుంది. ఈ దానంకి తర్వాత పూర్వం వస్తుంది కాబట్టి దీనికి దానాత్ అని పెట్టాలి, పంచమి పెట్టాలి. వర శబ్దానికి ఏమి ఉండదు, దీనికే ఉంటుంది. సో ఈ వాక్యం ఏమైంది ఇప్పుడు, హరి వరస్య దానాత్ పూర్వం భక్తం పశ్యతి. రైట్, ఫస్ట్ నౌన్ ప్లస్ కరోతి కావాలి, డైరెక్ట్ క్రియాపదంగా. ఆ నౌన్ ప్లస్ కరోతిలో ఏమవుతుంది, ఆ దీనికి దాని తాలూకు పదానికి అంటే కర్తకి షష్ఠీ విభక్తి రావాలి, నౌన్ రావాలి, తర్వాత అంతవరకు తెలుస్తుంది. అప్పుడు ఆ నౌన్ వచ్చాక అప్పుడు మనం ఏం చేయాలి, అనంతరం ఉంటే ఆ నౌన్ కి షష్ఠీ పెట్టాలి, పూర్వం ఉంటే ఆ నౌన్ కి పంచమి పెట్టాలి. ఓకేనా? ఓకే, ఫైన్. ఇంకా ప్రాప్నోతికి పంచమి విభక్తి ఏమొస్తుంది, ప్రాప్నాత్ అని వస్తుంది. ఫస్ట్ పాయింట్, ప్రాప్నోతికి పంచమి విభక్తి ఉండదు, ఎందుకంటే అది క్రియాపదం కాబట్టి. సంబంధించిన నౌన్ ఏమిటి, అందుకనే నేను ఇందాక ఆ వాక్యం కావాలని వదిలేసాను. ఏమి ఇచ్చారు మీ పుస్తకంలో, ప్రాపణం ఉంటుంది. ఆ మాట మీకు తెలియదు కదా, అందుకని నేను ఆ మాట మార్చాను అనమాట. అక్కడ మీకు తెలిసిన పదం చెప్తే ఈజీగా ఉంటుంది అని. ప్రాప్నోతికి ఏమవుతుంది, ప్రాపణం అనేది వస్తుంది అనమాట. ప్రాపణం, ప్రాపణాత్ ఆర్ ప్రాపణస్య ఇలాంటి మాటలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ అన్ని అలాగే వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ మీకు వచ్చినవి పరిశీలయతి, అందుకని ఆ రోజు మీకు ఎక్సర్సైజ్ చేయించినప్పుడు నౌన్ ఫార్మ్స్ చెప్పా కదా నేను. పరిశీలనం, బోధనం, అవలోకనం, ప్రసారణం, స్మరణం, లేఖనం ఇలాంటివన్నీ చెప్పాను కదా నేను. ఎందుకు చెప్పాను, ఆ నౌన్ ఫార్మ్స్ ఇంకా మీకు తెలియవు కాబట్టి అవి చెప్తే దానికి షష్ఠీయ పంచమీయ అనంతరం పూర్వం మీద బేస్ అయ్యి మీరు తీసుకుంటారు అని. ఓకేనా? ఎస్, రుక్మిణి గారు చెప్పండి. మేడం అతీవ అంటే చాలా అని అర్థమా? అతీవ, ఎక్కువ, మిక్కిలి అని అర్థం. కరోతిస్మా అంటే కరోతిస్మానా, కరోమిస్మా చేయిచుండే వాడిని ఆర్ చేయిచుండే దానను. కరోమి అంటే ఏంటండి, అహంకి వస్తుంది కరోమి. స్మా ఎప్పుడు వాడతాము, ఒకప్పుడు చేసాము ఇప్పుడు చెయ్యట్లేదు అనే దానికి చెప్తాం. అది కరోతిస్మా అయితే ప్రథమా విభక్తి, ప్రథమ పురుష. కరోషిస్మా అయితే మధ్యమ పురుష. కరోమిస్మా ఉత్తమ పురుష అవుతుంది. ఇంకోటి మన సందర్భాల వాక్యాలు కదా, ఏంటవి? సందర్భ సహిత వాక్యాలు. వాటికి అర్థము మీనింగ్ ఎక్కడ చూస్తున్నావు అది రాయాలి మేడం. నేను దానికి సంబంధించి గ్రూప్ లో ఎలా రాయాలో ఒక ప్యాటర్న్ పెట్టానండి, ఒకసారి చూసుకోండి. పెట్టాను కదండి, అందరికి గుర్తుంది కదా. పరిచయము, సందర్భము అని ఒక మోడల్ కి ఒకటి రాసి పెట్టాను. అది ఒకసారి చూసుకోండి, దాని ప్రకారంగా అన్ని ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? ధన్యవాదాలు. ఇంకా మేడం, ఇది కరోతికి మన ఆజ్ఞాప్రేరణ దాంట్లో ఉత్తమ పురుషుకి మధ్యమ పురుషుకి ఎట్లా వస్తే కొంచెం చెప్పరా మేడం? కరవాణి, కరవామ అని వస్తుంది.
మీకు అందుకనే అవి కరోతి కొంచెం స్పెషల్ క్రియాపదం కాబట్టి ఓన్లీ కరోతి కరోమితో ఆపారు. కుర్మహ అంతవరకు ఆపారు మీకు. మీకు అవి కొంచెం డిఫరెంట్ గా వస్తాయి కాబట్టి నాకు చెప్పడానికి నాకు సమస్య లేదు. ఇప్పుడు చెప్పిన దగ్గర నుంచి టెన్షన్ పడతారేమోనని అంతకుమించి ఏం లేదు, నేను పంపిస్తాలేండి. మీకున్న లంగ్ లట్ లంగ్ లోట్ అండ్ ఇంకోటి ఏమొచ్చింది భవిష్యత్ కాలం రుట్, ఈ నాలుగిటివి నేను కరోతికి నేను పంపిస్తాను. అండ్ పరిచయానికి వచ్చేసరికి మీకు కొంచెం ఇదవుతారు కాబట్టి పరిచయాల స్టార్టింగ్ లోనే నేను ఒక వెబ్సైట్ చూపించి దాంట్లో ఎలా చూసుకోవాలో కూడా మీకు చెప్తాను. ప్రవేశాలోకి నేను చెప్పట్లేదు. చెప్పండి. ఈ ఎత్తు వాక్య ప్రయోగాలు అది కొంచెం ఒకసారి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది మేడం. ఆ విభక్తి ఏది రాయాలి అనేది చాలా కన్ఫ్యూజన్ వస్తుందండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎత్తుకి ఎత్ అనేది 3 శబ్దముల సమాహారం కదా, ప్రాతిపదిక. సో యహ పుంలింగం, యా స్త్రీలింగం, యం నపుంసకలింగం. సో ఈ ఒక్కొక్క దానికి 21 రూపాయల చొప్పున ఎత్ అనే సింగిల్ వర్డ్ కన్సిస్ట్ ఆఫ్ 63 ఫార్మ్స్ కదా, 63 రూపాయలు ఉన్నట్టే ఎత్ అనే దాని మొత్తంలో. అలాగే తత్తులో కూడా సహ సా తత్, ఎత్ ఇందాక ఎం కాదు ఎత్. సో వీటన్నిటినీ కలిపితే వీటి తాలూకు ఒక్కొక్క దానికి 21 రూపాయలు చొప్పున 63 రూపాయలు మొత్తం. ఎత్తు తత్తు ప్రయోగం అంటే 63 + 63 మొత్తం కలిపినంత 126 రూపాయల సమాహారం ఎత్తు తత్తు ప్రయోగం. అంటే అన్ని చోట్ల అన్ని వాక్యాల్లో 126 వచ్చేస్తాయండి, రావు కదా. అక్కడ వాడుతున్న వచనాన్ని బట్టి, లింగాన్ని బట్టి, విభక్తిని బట్టి ఒక రూపమే వస్తుంది. ఎత్తుకి సంబంధించిన ఒక రూపము, తత్తుకు సంబంధించిన ఒక రూపము వస్తుంది. ఎత్తుకు సంబంధించిన ఏ రూపం వస్తే తత్తుకు సంబంధించింది కూడా అదే, ఆ వాక్యంలో అదే రూపం రావాలని రూల్ లేదు. అక్కడ అర్థానుగుణంగా ఏదో ఒక రూపం రావచ్చు. కాబట్టి ఎత్తు తత్తు ప్రయోగం అంటే ఏంటి, ఎత్తుకు చెందిన 126 రూపాయల్లోంచి ఏదో ఒక రూపం వస్తుంది. వాక్యం బట్టి, అర్థాన్ని బట్టి, లింగ వచన విభక్తి అనుసారంగా ఒక రూపం వస్తుంది. అలాగే తత్తుకు కూడా వాటిల్లోంచి ఒకటి వస్తుంది. మరి ఎలా వస్తుంది, వీటిల్లోంచి ఎటు తీసుకోవాలి అంటే కొంచెం ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని తెలుగులోకి మార్చుకోండి. ఎవడైతే అక్కడ ఉన్నాడో అతడు నా మిత్రుడు అన్నాం అనుకోండి, అక్కడ ఎవడు అయితే అక్కడ ఉన్నాడు, మిగతా అతడు, ఎవడు అతడు రెండే ఉన్నాయి కాబట్టి ప్రథమ విభక్తి మాత్రమే వస్తుంది. యహ సహ, మిగిలిన వాక్యం మధ్యలో. యహ తత్ర అస్తి సహ ఏవ మమ మిత్రం ఆర్ సహ ఏవ మమ స్నేహిత. ఓకే, అంతవరకు చెప్తాం. అక్కడితో ఆపట్ల. ఎవడైతే అక్కడ ఉన్నాడో అతనిని పిలువు అంటున్నాం, అతనిని పిలువు అంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎవడు అయితే అక్కడ ఉన్నాడో ఎవడు ప్రథమ విభక్తిలో ఉంటుంది, అంటే యహ ప్రథమ విభక్తిలోనే ఉంటుంది ఎత్ ప్రయోగం. కానీ అతనిని పిలువు అన్నప్పుడు ఆ అతనిని ద్వితీయాలోకి వెళ్ళిపోయింది. సో తమ్ రావాలి. ఇప్పుడు ఏం వాక్యం వస్తుంది, యహ తత్ర అస్తి తం ఆహ్వయ అని వస్తుంది, ఆర్ ఆహ్వయతు. ఓకే, ఇప్పుడు అదే ఇదే యహ మారట్లా. ఇక్కడ నేను ఇది స్టాండర్డ్ గా పెట్టి అక్కడ మార్చి చూపిస్తున్నా. ఎవడైతే అక్కడ ఉన్నాడో అతనితో నేను వెళ్తున్నాను. ఇప్పుడు ఎవడైతే అక్కడ ఉన్నాడో ఎవడు యహతోటే అక్కడ ఫిక్స్ అయిపోయింది. యహ ప్రథమ విభక్తిలోనే ఉంది, కానీ అతనితో వెళ్తున్నాను, తేన సహ, అది వెళ్తున్నాను అని చెప్తున్నాం కాబట్టి అతనితో కలిసి తేన సహ వస్తుంది. రైట్. సో లేదు అతనితో మాట్లాడుతున్నాను అన్నాం అనుకోండి, అప్పుడు కూడా తేన సహ వార్తాలాపం కరోమి. సో అక్కడ తృతీయ వచ్చింది, ఇక్కడ యహ ప్రథమలో ఉంది, కానీ యహ తత్ర అస్తి తేన సహ గచ్చామి. అది కూడా కాదు, నెక్స్ట్కి వచ్చాం. ఇది ఫిక్స్ చేసుకుంటూ ఇది మార్చుకుంటూ చెప్తున్నా. ఎవడైతే అక్కడ ఉన్నాడో ఫిక్స్ అయిపోయింది ప్రస్తుతానికి. సో యహ తత్ర అస్తి అక్కడ అయిపోయింది ప్రథమ విభక్తిలో. అతని కొరకు ఇవ్వు, పుస్తకమును ఇవ్వు. అతనికి మన తెలుగు భాషలో చెప్పాలంటే మామూలుగా అతనికి పుస్తకమును ఇవ్వు. ఇప్పుడు ఏం చెప్పాలి అక్కడ విభక్తి, ఎందుకు ఇవ్వు అంటున్నాం కాబట్టి ఓ పక్కన ఇవ్వు అన్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఇది రావాలి, చతుర్థి రావాలి. సో తస్మై పుస్తకం దదాతు. ఆమెకు అన్న ఎవడైతే కాకుండా ఎవతే అయితే అక్కడ ఉన్నదో అన్నాం అనుకో, యా తస్యై, లింగం బట్టి మారుతుంది.
రైట్. ఇప్పుడు ఇలాగా ప్రతిదానికి ఇంకా ఎవడైతే అక్కడ ఉన్నాడో అతని పేరు రాముడు, అతని యొక్క పేరు రాముడు. అతని పేరు అంటే అతని యొక్క అనే కదా అర్థం. ఇప్పుడు ఏమొస్తుంది అక్కడ? తస్య తస్య నామ రామ. రామః. ఓకే. తస్య నామ రామ. ఇంకొక వాక్యం, ఎవడైతే అక్కడ ఉన్నాడో అతని యందు నమ్మకము లేదు. అంటే నాకో ఎవడికో ఏదో ఒకటి. తస్మిన్ తస్మిన్ విశ్వాసః నాస్తి. ఎందుకు విశ్వాసము అనేవి వచ్చేసరికి ఆ పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయి కాబట్టి తస్మిన్ సప్తమి రావాలి. ఇలా విభక్తుల ప్రకారం మార్చుకుంటూ అలా ఇది మనం కేవలం ఇక్కడ ఫిక్స్ చేసుకున్నాము ఎవడైతే అంటున్నాం కాబట్టి అక్కడ మీనింగ్స్ ప్రకారంగా రాసుకుంటూ వచ్చాం. ఇది వచనాలు మారచ్చు, లింగాలు మారచ్చు. సో అలా చెప్పొచ్చు. ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరినీ పిలు అన్నాం అనుకోండి, ఆహ్వయతు అని చెప్తాం. ఏ తత్ర సంతి అని చెప్పాలి. బహువచనం మార్చాలిగా మరి. ఏ తత్ర సంతి తాన్ ఆహ్వయతి. ఇక్కడ ఏ అయింది, యహ లేదు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే బహువచనం చెప్తున్నాము అక్కడ అంటే అక్కడ ఎంతమంది ఉంటే అంతమందిని పిలవమని చెప్పడం. ఓకే. లేదు ఇంకా స్త్రీలింగంలో చెప్పుకోవాలనుకోండి, కొంచెం స్త్రీలింగాలు కొంచెం కన్ఫ్యూజన్ కదా చాలా మందికి. స్త్రీలింగాలు చెప్పుకుందాం అనుకోండి. సపోజ్ వేరే విభక్తితో చెప్తాం. ఇప్పుడు కొంచెం అర్థమైంది కదా విభక్తులు ఎలా చూసుకోవాలనేది కొద్దిగా అర్థమైంది. ఇప్పుడు ఇంకొక వాక్యం ట్రై చేద్దాం. ఏ బాలికలకైతే పుస్తకములు ఉన్నవో వారు బుద్ధిమంతులు అని చెప్పాలనుకోండి, బుద్ధిమంతురాళ్ళు. ఇప్పుడు ఎలా చెప్పాలి దానికి? ఏ బాలికలకైతే అంటే మనం తెలుగులో చెప్పేశాము, అంటే ఏ బాలికల వద్ద అయితే అని చెప్పాలి. పోనీను ఏ బాలికల వద్ద అయితే పుస్తకములు కలవో అన్నప్పుడు ఎలా చెప్తాము? ఇప్పుడు వద్ద అంటున్నాము అంటే దగ్గర, ఎవరి వద్ద, ఏ బాలికల వద్దనైతే అన్నాం. వద్ద సమీపము అంటే అంటే అబ్బా నేనే చెప్పేసానా. దగ్గర అనడానికి వర్డ్ ఏంటి? సమీపము. సమీపం రాయాలంటే సమీపంలో ఉన్నవో, సమీపాన ఉన్నవో అనాలనుకోండి. ఎలా చెప్తాము? సమీపే సంతి అని చెప్పాలి. ఈ సమీపే సంతి అని చెప్పి సమీపము ఎవరి యొక్క సమీపము? బాలికల యొక్క సమీపములో ఉన్నవో అని అర్థం చేసుకోవాలి. సో ఏ బాలికల యొక్క సమీపమునైతే ఇది యాక్చువల్ వాక్యం. ఇప్పుడు ఎలా రాస్తాం చెప్పండి అక్కడ? ఏ బాలికల యొక్క సమీపానైతే అని చెప్తున్నప్పుడు యాసాం యాసాం బాలికాయాం సమీపే రమా శబ్దంలో రమాణం వస్తుంది. బాలికానాం యాసాం బాలికానాం సమీపే పుస్తకాని సంతి. తర్వాత ఏమన్నాం? వారు బుద్ధిమంతురాళ్ళు అంటున్నాం. వారు తాహ బుద్ధిమత్యః. తాహ బుద్ధిమత్యః. ఎంతసేపు ఇదే ఫస్ట్ చెప్పింది ఎవరికేది యత్శబ్దమే ప్రథమ విభక్తిలో ఉండాలని లేదు కదా. ఇది ఏ విభక్తిలోనూ ఉండొచ్చు, రెండు కూడా ఏ విభక్తిలోనూ ఉండొచ్చు. ఇలా అదే కన్ఫ్యూజన్. అది అర్థం చేసుకో. అందుకని చిన్న కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలి అంతే. తెలుగులో మనకి ఈజీగా చెప్పేస్తాం. ఇది మొత్తం ఒకసారి చెప్పరండి. ఇప్పుడు మనం అనుకున్న వాక్యం తెలుగులో యాజ్ ఇట్ ఈస్ గా మామూలు వాడుకలో వచ్చిన వాక్యం అనుకోండి. ఏ బాలికలకైతే పుస్తకములు ఉన్నవో వారు బుద్ధిమంతులు రాళ్ళు. ఓకే. కానీ సంస్కృతంలో మనం దాన్ని సంస్కృతంలో ట్రాన్స్లేట్ చేయడానికి మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏ బాలికల యొక్క సమీపమున పుస్తకములు గలవో వారు బుద్ధిమంతురాళ్ళు. సో యాసాం బాలికానాం సమీపే పుస్తకాని సంతి తాహ బుద్ధిమత్యః. రైట్. తాహ బుద్ధిమత్యః. ఇంకొక వాక్యం ట్రై చేద్దాం. విభక్తి ఇచ్చేట్టుగా రావాలి కదా. పెద్ద వాక్యం అయిపోతుందేమో అది. ఉండండి, ట్రాన్స్లేషన్ లో ఏమైనా ఉందేమో చూద్దాం ఒకసారి.
నీవు నీవు అంటే ఇక్కడ భవత్ శబ్దం వాడండి, త్వం వాడకండి. ఓకేనా? నీవు ఎవరితో అయితే వెళ్ళావో, ఓకే, నీవు ఎవరితో అయితే వెళ్ళావో అతని యొక్క పేరు కృష్ణుడు. ఎలా చెప్తారు? భవాన్ ఏన సహ ఆ, భవాన్ ఏన సహ గచ్చతి ఏంటంటే తర్వాత ఏంటంటే అతని పేరు కృష్ణుడు. తస్య నామ నామ కృష్ణ. తస్య నామ కృష్ణ. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వెళ్ళావో అంటే భవాని అగచ్చత్ అని రాయాలి, గతవాన్ రాసేసేయచ్చు. వెళ్ళావో అని ఉంటే గతవాన్, వెళ్తున్నావో అంటే గచ్చతి రాయాలి. టెన్స్ చూసుకోవాలి కదా. ఓకే, ఇప్పుడు వెళ్తున్నాడా, నిన్నెప్పుడో వెళ్ళిపోయాడా, అది తెలియాలి కదా మనకి. ఆ టెన్స్ అనేది అక్కడే తెలుస్తుంది కదా. వెళ్ళావో అని ఇస్తే గతవాన్ అని రాయాలి, వెళ్తున్నావో అని ఇస్తే గచ్చతి అని రాయాలి. ఓకే, వెళ్తావో గమిష్యతి, అంతే. వెళ్ళబోతున్నావో అంటే అదే మనం వెళ్తావో అంటాము, బట్ ఇవ్వడం వెళ్ళబోతున్నావో అని ఇస్తారు, ఈజీగా ఉండేందుకని చెప్పి. రైట్, అట్లాగే వెళ్ళమ్మా, చేతులు కొడగొడుకుంది తినేసి. వారు అంటే ఇప్పుడు ఆ స్త్రీలు ఎవరైతే అంటున్న చోట స్త్రీలు, నేను స్త్రీలింగం నేను చెప్తున్నా. ఓకే, ఎవరైతే పుష్పములు ధరిస్తున్నారో, ప్రజెంట్ టెన్స్ లోనే చెప్తున్నా, ఎవరైతే పుష్పములు ధరిస్తున్నారో, ఓకే, వారికి వారికి చీరలను ఇవ్వండి. నేను అన్ని బహువచనంలో చెప్పాను. వారికి చీరలను ఇవ్వండి. ఎవరైతే పువ్వులు పెట్టుకున్నారో, మన భాష ఎవరైతే పువ్వులు పెట్టుకున్నారో వాళ్ళకి చీరలు ఇవ్వండి. ఇది అయితే ఎవరైతే పుష్పములను ధరిస్తున్నారో వారికి చీరలను ఇవ్వండి. ఇప్పుడు పుష్పాలు చీరలు వచ్చాయి కాబట్టి స్త్రీలింగాలే వస్తాయి. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్తారు? ఉండండి, పుష్పాణి తర్వాత మాట కట్ అయింది. ధరంతి ఫస్ట్ చీరలను ఇవ్వండి చెప్పండి, తర్వాత వారికి అనే మాట చెప్దాం. చీరలను చీర అంటారు. ఉండండి, చీర అనడానికి కేవలం చీర అనడానికి ఏమంటారు? చాటికా అంటారు. అంటే అదే స్త్రీలింగమే కదా, అది ఆకారాంతమే కదా. ఇప్పుడు దాన్ని అది ద్వితీయ విభక్తిలో చెప్పాలి, ఏమొస్తుంది? రమా శబ్దంలో శాటికాహ ద్వితీయ విభక్తి వస్తుంది. రమాం రమే రమాహ. చీరలను అన్నా కూడా అదే వస్తుంది. ఇవ్వండి, మీకోసం ఈజీగా ఉండేందుకు ఇవ్వు అని చెప్పాను అనుకోండి, దదాతు అంటారు కదా. ఇవ్వు అంటే దదాతు. ఇప్పుడు వారికి అంటే ఏమనాలి? ఇప్పుడు ఏ ఎప్పుడైతే వచ్చిందో తృతీయ వస్తుంది. ఇక్కడ మనం ఏమి తాభ్యః.
చతుర్థికి భ్యహ రావాలి కదా. ఏ శబ్దమైనా సరే చతుర్థి పంచమి బహువచనాలు భ్యహ వస్తాయి. ఏ శబ్దమైనా స్త్రీలింగం అవ్వచ్చు పుంలింగం అవ్వచ్చు, మిగతా వదిలేయండి. భ్యహ వినబడుతుంది చతుర్థి పంచమికి బహువచనానికి. భిహి కొన్ని చోట్ల వినబడుతుంది తృతీయాకి, కొన్ని చోట్ల ఐహి వినబడుతుంది. అది డిపెండ్స్. రామైహి పుస్తకైహి వినబడుతుంది, గౌరీభిహి, రమాభిహి, హరిభిహి, గురుభిహి, ఇట్లా బిహి వినబడుతుంది, లేదా ఐహి వినబడుతుంది. భ్యాం 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 వచ్చిందంటే 3 విభక్తుల్లో కూడా భ్యాం ద్వివచనం వస్తుంది. రైట్. సో ఇప్పుడు మొత్తం వాక్యం ఏమైంది? యాహ పుష్పాణి ధరంతి తాభ్యః శాటికాః దదాతు. ఓకే, ఇలాగా వస్తున్నాండి, ఒక్క నిమిషం. ఇలాగా వాక్యాన్ని ఫస్ట్ తెలుగులో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, తెలుగులో అంటే వాడుక తెలుగు కాదండి, మన సంస్కృతంలో కొంచెం ఆలోచించాలి, దాంతో వస్తుంది, క్రమేణా వస్తుంది. అప్పుడేమో దీంట్లో ఎన్ని కలుస్తాయి మీకు? 3 లింగాల్లో ఎత్తు తత్తు శబ్దాల రూపాలు తెలియాలి. రైట్. అంటే ఒకటి వస్తే మిగతా వచ్చినట్టే కదా. యాభ్యా వస్తే తాభ్యా వచ్చినట్టే కదా. సో అలా వచ్చినట్టే తెలియాలి. దెన్ విభక్తులు దదాతి వచ్చిందా, నమః వస్తుందా, రోచతే వస్తుందా, లేకపోతే ఇంకేదైనా కుప్యతి అసూయతి వస్తుందా, విశ్వాస ఇలాంటి మాటలు వస్తున్నాయా, వీటిని బట్టి ఏమవుతుంది? విభక్తులు మారుతాయి అక్కడ. దాన్ని బట్టే కదా విభక్తులు వచ్చేది. రైట్. బిలాంగింగ్నెస్ వస్తుందా అక్కడ, వీటిని బట్టే కదా. సో విభక్తి రూల్స్ వస్తున్నాయి, అన్నీ వచ్చేస్తాయి దీంట్లో. ఎస్ సంధ్య గారు చెప్పండి. జై శ్రీరామ్ అండి. రామ్ రామ్. చెప్పండి. ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే సప్త కాకారాల్లోని మనం ప్రతి దానికి ఒక్కొక్క కారానికి మనం క్వశ్చన్స్ వేసుకుంటే కొన్ని నాకు అర్థమయ్యాయి. లైక్ కుత్రకి కదా కి మనం ఎప్పుడు తృతీయ విభక్తి ఉత్తరం ఎప్పుడు సప్తమి విభక్తిలో ఉంటాయి అనని. అవును, సప్తమి విభక్తి అలాగే సప్తమి విభక్తికి ఉత్తరం పంచమి విభక్తిలో ఉంటాయి అని చెప్పి, మిగతా విభక్తికి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. సప్తమి విభక్తికి ఉత్తరం పంచమిలో ఉండడం కాదు, కుతహాకి పంచమిలో అర్థహాలో వస్తుంది. కుత్రకి కదాకి రెండిటికి వస్తుంది. వస్తుంది. ఎందుకు? కుత్ర అంటే ప్లేస్, కథ అంటే సమయం, ఈ రెండిటికి సప్తమి విభక్తిలోనే ఆన్సర్ చెప్తాం. సో అట్లాగా కిమ్ అర్థం అంటే సారీ నేను అది కన్ఫ్యూజన్. కిమ్ అర్థం కి పంచమి విభక్తిలోని ఉత్తరం రాయాలి కాదు. కిమర్థం యాక్చువల్ గా కిమర్థం అంటే అర్థం వచ్చేట్టుగానే ఆన్సర్ చెప్తారు మీరు. చతుర్థిలో కూడా ఆన్సర్ చెప్పచ్చు. తుమున్ ఉపయోగించి కూడా చెప్పచ్చు ఆన్సర్. సహ విద్యాలయం కిమర్థం గచ్చతి అన్నారు అనుకోండి, పఠనార్థం గచ్చతి కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్ గా చెప్పాలంటే కిమర్థం వచ్చింది కాబట్టి పఠనార్థం. ఆర్ పఠితుం గచ్చతి అన్న అర్థం చదవడానికి వెళ్తున్నాడు, పఠనాయ గచ్చతి అన్నా కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. క్వశ్చన్స్ కూడా డిఫరెంట్ గా వచ్చినా సరే, కిం కర్తుం గచ్చతి, కిం అర్థం గచ్చతి, కస్మై గచ్చతి, మూడిటికి కూడా ఈ 3 ఆన్సర్స్ కూడా రాయొచ్చు. బట్ మనం ఏం చేస్తామంటే కిం అర్థం వచ్చిందంటే అర్థం మాట వచ్చేట్టుగా పఠనార్థం అని రాస్తాం. కిం కర్తుం వచ్చిందంటే తుమున్నంతం వచ్చేట్టుగా పఠితుం అని రాస్తాం. కస్మై వస్తే పఠనాయ అని చతుర్థి వచ్చేట్టుగా రాస్తాం. బట్ 3 కూడా ఎందుకు వస్తుంది? ఈ చతుర్థి విభక్తిలో ఫస్ట్ రూల్ ఏంటి? ఉద్దేశ్యము. సెకండ్ రూల్ కదా, ఉద్దేశ్యము, పర్పస్ ఆఫ్ ద యాక్షన్. సో అలాగే తుమున్ కూడా ఉద్దేశ క్రియ అంటారు. ఎందుకు వెళ్తున్నాడు అంటేనే అర్థం అదే కదా. కిమర్థం అంటేనే అర్థం, ఎందుకు అనే కదా అర్థము. సో మూడిటికి అవే మీనింగ్స్. సో మీరు కిమర్థం అని మామూలు జనరల్ గా క్వశ్చన్ వేశారు అనుకోండి, వై అన్న దానికి మూడిటికి ఆన్సర్స్ 3 రకాలుగా ఆన్సర్స్ రాయొచ్చు. మనం ఎలా క్లాసిఫై చేసుకుంటాము అంటే, డిఫరెన్షియేట్ చేస్తాము అంటే, కిమర్థం వస్తే అర్థం వచ్చేలాగా పఠనార్థం అని, కిం కర్తుం అని వస్తే కర్తుం అనే తుమున్నంతంలో వచ్చింది కాబట్టి పఠితుం అన్నట్టుగా తుమున్నంతంలో చెప్తాము ఆన్సర్. అలాగే కస్మై అని వచ్చింది అనుకోండి, పఠనాయ అని చతుర్థి వచ్చేట్టుగా ఆన్సర్ చెప్తాం. అంతే తప్ప బేసిక్ గా అర్థం ఒకటే వస్తుంది. ఓకే, ధన్యవాదాలు. ఇంకోటి కిమ్ అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, కిం కరోతి అని అన్నప్పుడు అహం పఠామి అని అంటాం.
హం పఠామి అని అంటాం. సో అక్కడ ఏ విభక్తి వచ్చినా అంటే ప్రథమ విభక్తి వస్తున్నట్ట లేకపోతే ద్వితీయ విభక్తి? అలా అని కాదు. జనరల్ గా కిమ్ అనేది మీరు ఏం చేస్తున్నారు వాట్ అనే దానికి వచ్చేస్తుంది జనరలైజ్డ్ గా. మీకు అది వచనం ఏమి లింగం తెలియనప్పుడు కిమ్ అని అడిగేస్తారు. బట్ యాక్చువల్ గా అక్కడ సప్తకారాల్లో కిమ్ అనేది 3 శబ్దాలు. మళ్ళీ కహ, కా, కిమ్ 3 శబ్దాల్లో 3 లింగాల్లో. అంటే మీకు అక్కడ కస్మాత్ రావచ్చు, కస్య రావచ్చు, కస్మిన్ రావచ్చు, కయోహ రావచ్చు, కేషు రావచ్చు. కిమ్ములో మొత్తంలో వీటన్నిటిలో ఏదైనా రావచ్చు. ఇప్పుడు మీకు కేవలం త్వం కిం భవాన్ కిం కరోతి అని అక్కర్లేదు. భవాన్ పుస్తకం కస్మై దదాతి అని కూడా అడగచ్చు. అది కిం శబ్దంలోకే కిందకే వస్తుంది. కిం శబ్దంలో వస్తుంది కదా అది. అర్థమైంది అర్థమైంది. ఓకే, స్త్రీలింగ పుల్లింగ నపుంసకలింగ ఏదైనా రావచ్చు. మొత్తం 21 మొత్తం 63 63 ఫార్మ్స్ లో ఆ కిమ్ లో 63 లో ఏదైనా రావచ్చు. ఓకే. లతాయాం కాని సంతి అన్నారు అనుకోండి, ఆ కాని కూడా వస్తుంది. పుష్పాణి సంతి, పత్రాణి సంతి, ఇవి చెప్తాం కదా. సో ఈ కాని సంతి అన్నప్పుడు ఆ కాని కూడా కిమ్ శబ్దంలోదే. కాబట్టి ఆ సప్తకారాల్లో కిమ్ లో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోతాయి. ఓకే. ప్రకోష్ఠే కాహ సంతి, ప్రకోష్ఠే ఛాత్రాహ సంతి. కాహ సంతి అన్నారు అంటే కాహ స్త్రీలింగంలో బహువచనంలో వచ్చింది. కాబట్టి ఏమవుతుంది, బాలికాహ, ఛాత్రాహ, మహిళాహ, శిష్య ఏమైనా చెప్పుకోవచ్చు. కాహ సంతి. మీకు అదొకటి ఉంది కదా, కార్యాలయాహ కుత్ర సంతి అనొచ్చు. నిన్నెవరో డౌట్ రైజ్ చేశారు. ఇది కుత్ర సంతి అనొచ్చు, కేషు సంతి అనొచ్చు, కాసు సంతి అనొచ్చు. కుత్ర సంతి అంటే మీ ఇష్టం ఏదైనా రాయొచ్చు. నగరేషు ఆర్ నగరీషు ఏదైనా రాయొచ్చు. బట్ కేషు సంతి అంటే నగరేషు అనే రాయాలి. కాసు సంతి అంటే నగరీషు అనే రాయాలి. ఎందుకంటే అక్కడ స్త్రీలింగ పుంలింగ నపుంసకలింగ వ్యత్యాసం ఉంది కాబట్టి. రైట్. ఇవన్నీ కూడా మొత్తం ఈ 63 ఫార్మ్స్ కిమ్ లోకి వచ్చేస్తాయి. సో ఏదైనా రావచ్చు. పుష్పాణి కాభ్య రోచంతే అన్నారు. ఆ కాభ్య కూడా మళ్ళీ స్త్రీలింగంలో రూపమే, చతుర్థి బహువచనం. రైట్. సో అది కూడా సబ్ క్వశ్చన్ ఫార్మే అవుతుంది. కిమ్ అనేది మొత్తం ఇట్ ఈస్ ఎ ప్యాకేజ్ ఆఫ్ ద 3 శబ్దాస్. పుంలింగ, నపుంసకలింగ, స్త్రీలింగ శబ్దాలు ఆ ఫార్మ్స్ అన్నిటికీ మొత్తం రిప్రజెంటేటివ్ కిమ్ అన్నమాట. అలా కాకుండా కూడా మామూలుగా వాట్ ఆర్ యూ డూయింగ్ అన్న చోట, వాట్ ఈస్ దిస్ అన్న చోట, అలాంటి చోట్ల మామూలుగా మనం జనరల్ గా కిమ్ అనేది అవ్యయం లాగా కూడా వాడేస్తూ ఉంటాం. మనకు తెలియదు కాబట్టి, అక్కడ ఉన్నది ఏమిటో తెలియదు. అది స్త్రీలింగ శబ్దమా పుంలింగ శబ్దం ఏమో తెలియదు మనకి, కాబట్టి కిమ్ వాడేస్తాం. రైట్ రైట్. అలాగే ఇప్పుడు కతి అన్న దానికి హౌ మెనీ అని అంటాం కదా. కతి, కతికి కతికి ఆన్సర్ ఇచ్చేటప్పుడు మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి, ఏ విభక్తిలో రాయాలి అని నంబర్ ఉంటుంది అంతే. ఓకే. రామాయణే కతి శ్లోకాహ సంతి అంటే 24 శ్లోకాహ సంతి అని రాస్తాం. నంబర్ ఉంటుంది. కతి అనే దానికి ఎప్పుడు నెంబరే ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ విభక్తి, అవసరం ఉండదు. ఓకే. తర్వాత కుతహకి ఒక్కసారి డౌట్ చూడండి. కుతహ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఫ్రమ్ వేర్. సో దానికి మీరు 2 రకాలుగా రాయొచ్చు. పంచమిలో రాయొచ్చు, పంచమి విభక్తిలో, ఆర్ తహ పెట్టి ఏ లింగమైనా దాని ఆ పదం చివరి తహ పెట్టి రాసేయచ్చు. అంటే ఏంటి, నగరం ఉందనుకోండి నపుంసకలింగం, నగర తహ. నగరీ స్త్రీలింగం, నగరీతః. పాఠశాల స్త్రీలింగం, పాఠశాలాతః. ఓకే. చెట్ల నుండి అని ఉందనుకోండి సపోజ్, బహువచనం ఫ్రమ్ ట్రీస్ బహువచనంలో చెప్తున్నాం. ఓకే. సో అంటే ఎక్కడి నుండి, ఫ్రమ్ వేర్ అంటే ఫ్రమ్ సంథింగ్ అని చెప్పాలి కదా మనము. సో ఫ్రమ్ ట్రీస్ అని చెప్పాలి అప్పుడు బహువచనంలో. అప్పుడు కూడా వృక్ష శబ్దానికి తహ పెడితే వృక్షతః అంటే వృక్షాత్, వృక్షాభ్యాం, వృక్షేభ్యః 3 రూపాలు కలిపి వృక్షతః వస్తుంది. మరి ఎలా అర్థమవుతుంది అంటే కాంటెక్స్ట్ ని బట్టి అర్థమైపోతుంది. తహ ప్రత్యయం ఇట్ ఈస్ ఎ రీప్లేస్మెంట్ ఆఫ్ పంచమి విభక్తి. పంచమి విభక్తికి వచ్చినటువంటి 3 రూపాలు అంటే ఏ లింగమైనా కావచ్చు, ఆ 3 రూపాలకి బదులుగా ఆ ప్రాతిపదిక అంటే ఏమనుకున్నాం మనము, ఏ విభక్తి లేని పదం, రూట్ నౌన్ వర్బ్.
రూట్ వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాతిపదిక, నౌన్ కి రూట్ వర్డ్ ని ప్రాతిపదికం అంటాం. దానికి తహ పెట్టారంటే పంచమి విభక్తిని మొత్తం దాంతో రీప్లేస్ చేయొచ్చు, ఇద్దరు ఏకవచనం ఆర్ ద్వివచనం ఆర్ బహువచనం. ఇప్పుడు పాఠశాల తహ అంటే పాఠశాల పోని బోర్డు స్కూల్ వదిలేండి, బాగా ఎక్కువగా ఉంది. లతా తహ అన్నాం అనుకోండి, లతాయాహ లతాభ్యాం లతాభ్య మూడు వచ్చేస్తాయి దాంట్లో. తహ అనేది ఒక ప్రత్యయం, సో దాన్ని యాడ్ చేసినప్పుడు పంచమి విభక్తికి చెందినటువంటి, సో మనకి ఏ లింగం వచ్చినా కూడా బాధ ఉండదు కాబట్టి ఆ లింగంతో అంటే అన్ని విభక్తులు గుర్తు, ఎక్కడి నుంచో డిస్టర్బెన్స్ వస్తుంది మేబీ, సో అన్ని ఆ విభక్తులన్నీ గుర్తు పెట్టుకోకుండా మనం ఏం చేస్తామంటే ఒకటే ముందు చెప్తున్నది అయిపోయిన తర్వాత అది చెప్తా, సరేనా? ఇది కంటిన్యూషన్ అయిపోయిన తర్వాత ఎవరు ఇప్పుడు సంధ్య వచ్చారా? సో అదండి విషయం. సో ఇప్పుడు లతాతహ అన్నప్పుడు లతాయాహ లతాభ్యాం లతాభ్య వస్తుంది. అలాగే మనకి నగరతహ అన్నప్పుడు నగరాత్ నగరాభ్యాం నగరేభ్య వస్తాయి. ఓకే, నగరీతహ అన్నప్పుడు నగర్యాహ నగరీభ్యాం నగరీభ్య మూడు వస్తాయి. సో తహ కొంచెం అంటే ఈజీగా ఉండేందుకని అది పెట్టారు. కుతహాకి పెట్టినప్పుడు మిగతా పంచమి విభక్తి రూపాలన్నీ గుర్తుండకపోతే ఈ తహా తోటి ఆన్సర్, కుతహ వస్తుంది కాబట్టి సౌండింగ్ రైమింగ్ వస్తుంది కాబట్టి తహా తోటి రాసేస్తే ఆన్సర్ సరిపోతుంది. ఓకే, అండ్ కథం కి కూడా ఒక్కసారి జస్ట్ కథం అంటే ఏంటంటే హౌ అనేది. కథం అన్న కీదృశ శబ్దం, మళ్ళీ కీదృశ శబ్దం వచ్చేసరికి ఏమవుతుందంటే మూడు లింగాలు వస్తాయి, అందుకని కథం వాడతారు. కథంకి యాడ్వర్బ్ ఆన్సర్ రావాలి. యాడ్వర్బ్ అంటే ఏంటి? క్రియా విశేషణము. క్రియా విశేషణం అంటే ఏంటి? క్రియకి ఉండేటటువంటి మామూలు విశేషణం అంటే రాముడు నల్లగా ఉన్నాడు, లేకపోతే ఆకాశం నీలంగా ఉంది, ఇవి మామూలుగా విశేషణాలు. క్రియా విశేషణం అంటే ఏంటి? బాలుడు పరిగెడుతున్నాడు, ఎలా పరిగెడుతున్నాడు, పరిగెట్టడానికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు, స్లోగా పరిగెడుతున్నాడు, ఇవి క్రియకి సంబంధించిన విశేషాలు. పొడవైన బాలుడు అంటే బాలుడికి సంబంధించిన విశేషణం, రైట్? టాల్ బాయ్ అన్నప్పుడు బాయ్ కి సంబంధించిన విశేషణం అది కాదు. రన్నింగ్ ఫాస్ట్ అన్నారనుకోండి, అది రన్నింగ్ కి సంబంధించిన విశేషణం అది, కాబట్టి దాన్ని క్రియా విశేషణం అంటారు. సో కథం వచ్చినప్పుడు అట్లా వస్తుంది ఆన్సర్. మందం, శనైహి ఇలాంటివి ఆన్సర్స్ వస్తాయి. ఇంకా రకరకాల యాడ్వర్బ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆన్సర్స్ వస్తాయి. క్రియని ఎలా చేస్తున్నారు వాళ్ళు, హౌ ద వెర్బ్ ఈస్ అంటే హౌ ద యాక్షన్ ఈస్ పర్ఫార్మ్డ్ అనేది వస్తుంది అనమాట అక్కడ, రైట్? వేగేన సంతోషేణ అహం నేను సంతోషంగా ఇస్తున్నాను అన్నాను అనుకోండి, అంటే ఇవ్వడం అనే క్రియ సంతోషంగా జరుగుతోంది. సో దానికి సో సంతోషేణ దదామి, ఏ క్రియ అయినా కావచ్చు, ఆ క్రియాపదంకి సంబంధించిన విశేషణం అనమాట అది. ఓకేనా? ఓకే. అలాగే ఇప్పుడు మనకి స్టోరీ కథ అనేది ఉంది కదండి. కథ అనే దానికి అప్పటిక గద్యాన్ని ఇచ్చి క్వశ్చన్ ఆన్సర్స్ ఇవ్వకుండా ఇప్పుడు మనకి 10 కథలు ఉన్నాయి. 10 కథలకి క్వశ్చన్ ఆన్సర్స్ మనం రిమెంబర్ చేసుకుని అక్కడ కథ ఏమి ఇవ్వడు, జస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ లాగా ఇస్తారు, అంతేనా? కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఇలా ఇస్తారు, ఇది బాగానే ఉంటుంది. అన్సీన్ ప్యాసేజ్ ఇచ్చి కూడా దానికి ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఓకే ఓకే. ఒక్కొక్కసారి అది చివరిలో, అది సెపరేట్ టాపిక్, ఇది వేరు. దీనిలోంచి క్వశ్చన్స్ వస్తాయి, ఇది ఒక్కటే, ఇది కంపల్సరీ వస్తాయి. ఆ 10 క్వశ్చన్స్ లో స్టోరీలోంచి క్వశ్చన్స్ రావచ్చు, లేకపోతే దీనికి బహువచనం ఏంటని అడగచ్చు, లేకపోతే దీనికి లకారం ఏంటని అడగచ్చు, లేకపోతే ఉపసర్గతోటి కొన్ని ఒకటి వచ్చి ఈ అప్రహరత్ అనేది ఎందుకు తప్పు అలా అడిగారు కదా, అలాంటివి అడగచ్చు. ఇవన్నీ ఈ 10-12 క్వశ్చన్స్ ఇస్తారు కదా, 1 మార్క్ క్వశ్చన్స్, ఇలాంటివన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి. అవి కాకుండా కూడా చివరిలో అన్సీన్ ప్యాసేజ్ ఒకటి ఏదైనా ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ ఇచ్చి రాయమని అడగచ్చు. ఓకే. మనకి శబ్ద రూపాలుని ధాతు రూపాలు కూడా రాయమంటారా మేడం? అంటే ఒకసారి ఏం చేశారంటే మొత్తం శబ్దం రాయమని ఇచ్చారు, ఏదన్నా ఒక 3-4 ఇచ్చి చాయిస్, బాల శబ్దం ఏదో ఇలా ఏదో 2-3 శబ్దాల రూపాలు ప్రాతిపదికలు ఇచ్చి వీటిని మొత్తం శబ్దం రాయమన్నారు. అంటే మీరు అకారాంత లేకపోతే ఏ అంతం అయితే అక్కడి నుంచి మొదలుపెట్టి మొత్తం సప్తమి బహువచనం వరకు మొత్తం రాయటం అన్ని ఇచ్చారు. అలాగే లకారం రూపం కూడా ఏదో ఒక లకార రూపం ఇచ్చి దానికి మొత్తం అన్ని వచనాలు అన్ని పురుషులు రాయమని ఇచ్చారు, 9 ఫార్మ్స్.
లేకపోతే ఓకే. ఏం చేస్తుంటారంటే మిక్స్డ్ గా ఇస్తారు. అంటే ఏదో ఒక విభక్తి ఇప్పుడు ఇచ్చారు మనం దీంట్లో చేసాం కదా, ఎక్సర్సైజెస్ లో చేసాం కదా, ఒక వచనంలో ఒక పురుషులోనో ఒక విభక్తిలోనో ఒక వచనం ఇచ్చి మిగతా 2 వచనాలు రాయమని ఇస్తారు. డిపెండ్స్ ఎగ్జామ్ ఆ పేపర్ సెట్ చేసే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. ఓకే. జనరల్ గా నాకు ఏం ఇంకోటి చేస్తుంటారంటే ఈ మిక్స్ అండ్ మ్యాచ్ తే ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో దట్ అన్ని కవర్ చేయొచ్చు కదా, అటు స్త్రీలింగ పుంలింగ నపుంస అన్ని కవర్ చేయొచ్చు కదా, రకరకాల అన్ని రకాల కవర్. గురించి. అందుకని అలాగే మాక్సిమం ఇస్తారు. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే మనకి లకారాల్లోని గణాస్ ఉన్నాయి కదండి, ఆ గణాలు కూడా అడుగుతారా? అది జస్ట్ ప్రస్తుతానికి అది అవేర్నెస్. జస్ట్ ఆ. ఒకటి నుంచి 10 గణాలు ఉంటాయి అని తెలుసుకుని, ఇంకా మీకు వీలుగా ఉంటే గణముల పేర్లు గుర్తు పెట్టుకుంటే పెట్టుకోండి, ట్రై చేయండి. అంతకుమించి మిమ్మల్ని ఇంకేం అడగరు. ఎన్ని గణాలు ఉంటాయి అని అడుగుతారు అంతే. జనరల్ గా పేర్లు కూడా ఓకే. అప్పుడే మిమ్మల్ని అడగరు. జనరల్ గా ఎన్ని గణాలు ఉంటాయి అని మాత్రం అడుగుతారు అడిగితే. నాకు డిఫికల్టీ ఎక్కడ వస్తుంది అంటే చదువుతున్నప్పుడు స్టోరీస్ కానీ ఏదైనా జస్ట్ చదువు అర్థమైపోతుంది, ఇంప్లిమెంట్ చేయడంలో నాకు చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇప్పటికీ కూడా విభక్తుల దగ్గర ఎట్లా గుర్తుపెట్టుకుని ఆ స్పాంటేనియస్ గా రాయడం కష్టం అవుతుంది. దానికి ఏమైనా మీరు జస్ట్ 3-4 మంత్స్ చదివి నేర్చుకుంటే అది అప్పుడే రాదు, స్లోగా డెవలప్ అవుతుంది అది. కాకపోతే అందుకనే కాన్సెప్ట్స్ బాగా గుర్తుండాలి, ఏ విభక్తులు ఏ టైంలో వాడతాము. కాన్సెప్ట్ నాకు గుర్తుండిపోతుంది. అంటే ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఓవరాల్ హౌ టు ఇంప్లిమెంట్, వేర్ టు ఇంప్లిమెంట్, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ ఆన్, అంటే చేయడానికి రావడం లేదు. సడన్ గా ఆ వర్బ్ అది రావాలి ఇక్కడ అనేది రావడం లేదు. బట్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు ద స్టడీ అని చేస్తున్నప్పుడు నాకు అది అవగాహన ఆటోమేటికలీ మైండ్ లోకి వచ్చేస్తుంది. బట్ వెన్ ఐఎమ్ పుటింగ్ ఇట్ ఆన్ పేపర్ అది నేను ఫెయిల్ దానికి ఒకటి ఏంటి దానికి రాస్తూ ఉండడమే దారి. చదువుతున్నంత సేపు రాదు. ఇప్పటి వరకు కొంత బేసిక్స్ రావాలి. మీరు ఎవరన్నా రాయాలన్నా కూడా కొంత బేసిక్స్ తెలియాలి. సో తెలిసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు నెక్స్ట్ రోజుకి కనీసం 5 వాక్యాలు రాయాలి. ఏదో ఒక వాక్యం, మరీ బుల్లివి రాయక్కర్లేదు, మరీ పెద్దవి రాయక్కర్లేదు, మరి 2 వర్డ్స్ ఉండే జహ చరతి ఇలాగే రాయక్కర్లేదు. కొంచెం ఆలోచించి డైలీ రొటీన్ లోంచి అయినా సరే ఒక 5 వాక్యాలు ఖచ్చితంగా రోజుకి రాయాలి. రాసినప్పుడు ఏమవుతుంది, డిఫరెంట్ రాయమన్నారు కదా ఏదో రాశానులే మొక్కుబడికి అన్న టైప్ లో ఉండకూడదు. వాక్యాలు ఓకే, ఇవాళ నేను తుమ్మును ప్రత్యయం ఉపయోగించానా, ఓకే రేపు లియప్ప వాడడానికి ట్రై చేద్దాంలే, సరే రేపు ఇవాళ లంగ్ వాడాం కదా రేపు తవతు వాడడానికి ట్రై చేద్దాంలే, ఓకే ఇవాళ మనము ఈ భవిష్యత్ కాలం వాడలేదు కదా రేపు అది వాడదాం. ఇట్లాగా మీరు నేర్చుకున్న ఇవాళ చతుర్థి విభక్తి మాత్రమే పెట్టుకుని ఒక 10 వాక్యాలు రాసుకుందాంలే, ఓన్లీ ఇవాళ పంచమి విభక్తితోనే రాసుకుందాంలే, ఇలా ఆలోచించచ్చు. తెలుగులోనో హిందీలోనో మీకు ఏ లాంగ్వేజ్ లో అయితే ఫస్ట్ అది రాసుకోండి, ఫస్ట్ అవి రాసుకో, డైరెక్ట్ గా సంస్కృతంలో రాయకండి. ముందు ట్రాన్స్లేషన్ వస్తేనే తర్వాత ఆలోచించడం వస్తుంది. ఖచ్చితంగా రోజుకి 5 వాక్యాలు రాయాలండి. ప్రవేశం అయిపోయిన తర్వాత చెప్దాం అనుకున్నా ఇవన్నీ. రోజుకి 5 వాక్యాలు రాసుకోవాలి, చదువుతూ ఉండాలి. అయిపోయింది కదా అని పుస్తకం ఎవ్వరికి ఇవ్వకండి. మనం అలవాటు కదా, మన చిన్నపిల్లల పుస్తకాలు ఇచ్చేస్తాం కదా ఒక సంవత్సరం అయిపోగానే. ఈ పుస్తకాలు మనకి అది కంపల్సరీ ఎప్పటికీ ఉండవలసిన పుస్తకాలు, అంటే సంస్కృతాధ్యయనం కావాలి అనుకుంటే. సో అవి పెట్టుకోవడము ప్రతిరోజు పరీక్ష అయిపోయినా సరే మీకు నెక్స్ట్ బుక్ వచ్చేసరికి మళ్ళీ చదువుతూ ఉండడం. వీటిని ఎలా ఇస్తున్నారు ఇప్పుడు మీకు విభక్తులు 7 విభక్తులు వచ్చేసాయి కదా చెప్పాం కదా. ఇప్పుడు ఫస్ట్ టైం మీరు మొదటి పాఠంలో బుద్ధిమాన్ శిష్య మీరు మొదటిసారి చదివిన దానికి ఇప్పుడు మీరు చదివిన దానికి డిఫరెన్స్ రావాలి. ఇప్పుడు మీరు చదివినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, ఒక్కొక్క వాక్యం చదువుతూ కిందన దాని అర్థం చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాక్యానికి ఓకే ఇక్కడ ఏ విభక్తి వాడారు, ఇక్కడ ఏ ప్రత్యయం మీకు వచ్చిన ప్రత్యయాల్లో తవతు తుమును యప్ ఇంకా వచ్చాయి కదా త్వా, వీటిల్లో ఇక్కడ ఏమన్నా వచ్చిందా, ఓహో వస్తే దీనికి అసలు వెర్బ్ ఏమిటి, ఇది మీకు ప్రస్తుతం మీ ఇంకా ఎక్కడి నుంచో పుస్తకాలు తేవక్కర్లేదండి, ఇంకా ఎక్కడి నుంచో మనం వర్క్ బుక్స్ లాంటివి తెచ్చుకోక్కర్లేదండి. మీకున్న దాంట్లోంచే మళ్ళీ రీవిజిట్ చేసినప్పుడు ఇవన్నీ నోట్ చేసుకోగలగాలి. బుద్ధిమాన్ శిష్య ఇంత పారాగ్రాఫ్ ఉన్నది అంతేనా, ఇంత పారాగ్రాఫ్ లో మీరు ప్రతి వర్డ్ ని గనక అది ఏ విభక్తో అదే విభక్తులు ఉండే ఇదైతే ఏ విభక్తి ఏ వచనం ఏమిటో దానికి ప్రాతిపదిక ఏంటో దాని లింగం ఏంటో గమనించగలిగితే, అలాగే వెర్బ్ ఇస్తే దానికి అది ఏ లకారంలో ఇచ్చారు అట్లీస్ట్ మీకు వచ్చినంత వరకు మీకు తెలియదు, మీకు మీ సిలబస్ లో కవర్ అయినంత వరకు దానిలో ఇవ్వగలిగారు అయితే. అలాగే ప్రత్యయాలు ఇస్తే ఏ ప్రత్యయమో దాని ఒరిజినల్, ఇప్పుడు సపోజ్ అక్కడ గత్వా అని ఇచ్చారు, ఓహో మనం చదివాంగా ఇది త్వా, ఓకే దీనికి గచ్చతి కదా ఇది గమ్ ధాతు కదా, ఇలా అనుకోగలిగితే ఇలా చదవాలి.
ఏదో 2-3 రోజులు ఒక కథ అయినా చదవండి, పర్వాలేదు. అవి ఇంకా గుర్తుండాలంటే 1-2 కథలు రాసుకోండి. 3వ కథ నుంచి మీకే అలవాటైపోతుంది. ఇది రాయకపోతే మాత్రం మనం రోజువారీ వచ్చే మాటల్లో నుంచి, వచ్చే వాక్యాల నుంచి రాత అనేది బిగించేయకపోతే మాత్రం ఎన్నిసార్లు చదివినా గుర్తుండదు. ఆ ప్రాక్టీస్ అనేది ఉండాలి. పరీక్ష అయిపోయిన తర్వాత, పరీక్ష ముందర మాత్రం ఇలాంటి ప్రయోగాలు చేయబోకండి. పరీక్ష ముందర కేవలం ఇంతవరకు చూసుకోండి. పరీక్ష అయిపోయాక మనకి టైం వస్తుంది కదా, అప్పుడు కూడా అమ్మయ్య పరీక్ష అయిపోయింది, ఎన్నాళ్ళు చదివామని పెట్టకుండా ఒక్క హాఫ్ అన్ అవర్ రోజుకి మళ్ళీ ఇవి చూసుకుంటూ ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు నెమ్మదిగా పరిచయాకి ఫౌండేషన్ బాగా, ఇప్పుడు చదివినవన్నీ మళ్ళీ బాగా అర్థమవుతాయి అప్పుడు మళ్ళీ. ఎందుకంటే అప్పుడు ఇంక పరీక్ష ప్రెషర్ ఉండదు కదా, పరీక్ష అయిపోతుంది, పరీక్ష ప్రెషర్ ఉండదు బ్రెయిన్ మీద, ఇప్పుడు బాగా అర్థమవుతాయి. ఓకేనా అండి? యా కృష్ణఫణి చెప్పండి. మనకి శబ్దం రాయడం 7 విభక్తులతో పాటు సంబోధన ప్రథమ కూడా రాయాలండి? రాయాలి. ఎలా రాయాలి శబ్దం అంటే, మీకు పుస్తకంలో ఎలా ఇచ్చారో రామశబ్దం అని ఇచ్చారనుకోండి, అకారాంత పుంలింగ రామశబ్ద అని ఫస్ట్ రాసి ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని హెడ్డింగ్ పెట్టి పక్కన ఒక్కొక్క విభక్తి రాసుకుంటూ దానికి ముందరో వెనకాలో ఒక్కొక్క విభక్తికి ప్రథమ విభక్తి అవి కూడా రాయాలి. అయితే ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి అని కూడా హెడ్డింగ్ పెట్టేసి ఇవి రాసుకుంటూ ప్రథమ, ద్వితీయ అవి కూడా రాసుకుంటూ రావాలి మొత్తం. రైట్, అన్ని రాయాలి. అదే లకారం ఇస్తే కూడా మీకు సపోజ్ పఠతినే ఇచ్చారనుకోండి, పఠతి, పఠత, పఠంతి, ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని రాసి ఏకవచనం, ద్వివచనం, బహువచనం రాసేయడం. ఓకేనా? ఇప్పుడు మీరు భవతి తోటి ఏదో అడుగుతున్నారు మాలతి గారు, చెప్పండి. అదే భవతి మామూలుగా అవుతున్నది అనండి, ఉన్నది అనండి, అన్ని వస్తాయి. అవుతున్నది, ఉన్నది అన్ని వస్తాయి. భవతి, భూధాతువు, అసధాతువు, అలాగే విద్యతే అని ఒక వెర్బ్ ఉంది. భవతి, అస్తి, విద్యతే, వర్తతే ఇవన్నీ సిమిలర్ మీనింగ్స్ గా ఉంటాయి. అవకాశాన్ని బట్టి చిన్న తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేసేటప్పుడు చిన్న చిన్న మార్పులు వస్తాయి. తత్ర వృక్షః అస్తి, అక్కడ ఉన్నది. తత్ర వృక్షః వర్తతే, సేమ్ మీనింగ్, అక్కడ చెట్టు ఉంది. తత్ర వృక్షః విద్యతే, సేమ్ మీనింగ్. కానీ తత్ర వృక్షః భవతి అని రాయరు జనరల్ గా. ప్రతిదినం సూర్యోదయ భవతి అని రాస్తారు, అంటే సూర్యోదయం అవుతున్నది. ఓకే, ప్రతిదినం సూర్యోదయ భవతి ఇలా రాస్తారు. యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా కొన్ని, అలాంటి వాటికి భవతి అనేది ఎక్కువగా రాస్తుంటారు. ఉన్నది, ఎగ్జిస్టింగ్ అని చెప్పడానికి మాత్రము అస్తి, వర్తతే, విద్యతే ఇవి చెప్తారు. ఇప్పుడు ఇదేంటే ఉత్తమ పురుషుల, మధ్యమ పురుషుల భవసి, భవామి అది అంటే అసలు ఏ రకంగా వస్తుందండి అది? అదేమిటండి మళ్ళీ మొదటికి వచ్చారు? భవతి, అహం భవామి అంటే నేను ఉంటున్నాను. ఓకే, అది వాక్యం అదే అదే కదా. సహ భవతి, అతడు ఉన్నాడు, అంతే మరి. అంతే. అహం శిష్యః భవామి, సహ శిష్యః భవతి, త్వం శిష్యః భవసి అంటే ఏంటి? నేను శిష్యుడిని అగుచున్నాను, అతడు శిష్యుడు అగుచున్నాడు, నీవు శిష్యుడు అగుచున్నావు, వారు శిష్యులు అవుతున్నారు. తే శిష్యాః భవంతి. అర్థం అలా. ఓకే, అర్థమైంది ఇప్పుడు. అర్థం. రైట్. ఇంకా ఇంకెవరైనా ఉన్నారా? ఎవరైనా అడుగుతారా? అంటే మనం ఇలా మాట్లాడుతూ ఉంటే ఒకటే 1000 డౌట్. చెప్పండి సంధ్య. నేను కొన్ని రాసుకున్నానండి, ప్రతి వర్బ్స్ అవన్నీ. ఒక్కసారి నేను పెడతాను గ్రూప్ లో, మీరు ఒకసారి చెక్ చేస్తారా? డెఫినెట్ గా అన్ని ఆల్మోస్ట్ మోస్ట్లీ అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తూనే ఉన్నట్టున్నాను, ఐదర్ వాయిస్ మెసేజ్ ఆర్ రిటర్న్ గాను. అన్నిటికీ నాకు తెలిసినంత వరకు ఎవరైనా ఇచ్చేస్తే మాత్రం నేను ఇవ్వట్లా, టిక్లు పెడుతున్నా. కానీ యు ఆర్ గివింగ్ స్పాంటేనియస్ ఆన్సర్స్ మేడం. చాలా తొందరగా రెస్పాండ్ అవుతున్నారు, క్లియర్ గా, చాలా క్లియర్ గా. అండ్ థ్యాంక్స్ టు కృష్ణఫణి గారు, ఆవిడైతే అసలు చాలా ఆవిడ వల్ల మేమందరం కూడా చదువుకుంటున్నాము అసలు.
మాకు రావాల్సిన డౌట్లన్నీ అక్కడే వచ్చేస్తున్నాయండి. మేమే ఒక రాస్తున్నాం. రకంగా అది కూడా లెర్నింగే కదా. మీరు అంతే అవునండి. అంటున్నారు. కొంతమందికి డౌట్స్ వస్తాయి, ఎలా అడగాలో తెలియదు, ఆ డౌట్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. కొంతమందిని మేము అడిగితే ఏమంటారో ఏమనుకుంటారో అనే హెసిటేషన్ ఉంటుంది. అలా ఎవరో వస్తారు ఒకళ్ళు వాళ్ళు తీసుకుని అడిగారు అనుకోండి, ఆ, అమ్మాయి నేను అడిగేశాను వస్తారు. బాబు అనేసి. ఒకే క్వశ్చన్ అందరూ అడిగితే మీకు కూడా చెప్పడానికి ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఏం చెప్తారండి, అందుకని అవే చూసేసుకుంటున్నాం మేము. ఆ గ్రూప్ లో ఉంటారు కదా. చెప్తున్నా. అంటే ఇప్పుడు ఒకటే ఎక్స్ప్లెనేషన్ ఒక్కొక్కసారి కొంచెం డిఫరెంట్ యాంగిల్లో చెప్పాల్సి వస్తుంది. అలాంటప్పుడు మళ్ళీ రిపీట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు స్పాంటేనియస్ రిప్లై అంటే నేను ఎదురుకుండా మీకు టీచర్ని ఒకదాన్ని ఉన్నాను కాబట్టి నన్ను అడుగుతారు, లేకపోతే ఎవరిని అడుగుతారు, అడగలేరు కదా. ఎవరి తిప్పలు వాళ్ళే పడతారు, లేకపోతే ఎందుకు వచ్చిన గొడవరా అని వదిలేస్తారు. అందుకని నేర్పిద్దామని బిగిన్ చేసినప్పుడు సాధ్యమైనంత వచ్చినంత వరకు చెప్పాలి. ఇంక నాకు కుదరకపోతే ఒక 2-3 రోజులు డిలే అవుతుంది కానీ చెప్పడంలో, బట్ సాధ్యమైనంత వరకు. అందులో ఎగ్జామ్ ముందరకు వస్తున్నప్పుడు అందరికీ టెన్షన్గా ఉంటుంది, భయంగా ఉంటుంది. ఈ ఆన్సర్ క్వశ్చన్ అడిగిన దగ్గర నుంచి వాట్సాప్ చూసుకుంటూనే ఉంటాం, మేడం పెట్టిందా లేదా, మేడం పెట్టిందా లేదా, ఈ అదో గోల. నిద్ర పట్టి చావదు, ఆ డౌట్ తీరేంత వరకు నిద్ర పట్టదు. నాకు ఉంది ఆ జబ్బు. మీరు అంటే రాత్రి పూట కూడా ఓన్లే పెట్టారు మేడం మీరు. ఇప్పుడే కదా రాత్రి క్వశ్చన్ పూట కూడా పెట్టాను, ఒక రోజు వెయిట్ ఆ, చేద్దాం అనే థాట్ మన ఎవరికి ఉండదండి. మీకని కాదు, నాకైనా ఉండదు. ఆ పేషెన్స్ ఉండదు, ఎందుకంటే ఆ డౌట్ వచ్చేసింది, ఇది ఎలా ఇది ఎలా ఇది ఎలా అనిపిస్తుంది. అందుకని సాధ్యమైనంత వరకు పెట్టేసాం అనుకోండి, మనశ్శాంతిగా వాళ్ళు నిద్రపోవచ్చు, నేను నిద్రపోవచ్చు. ఎస్, సుజాత భావిరి శెట్టి గారు చెప్పండి. మేడం చిన్న డౌట్. ఇది డాష్ ఆదరహ భవతు, దానికి మాతురి మాతరహ మాతురం అని ఇచ్చారు. అసలు అది అంటే ఏమి ఒకటి ఇచ్చారు? ఉన్నది కాదు కాదు, ముందర కింద ఇచ్చినవి ఏమి ఇచ్చారు? మాతరహ మాతరి మాతురం. ఆ, మాతృ ఓకే. అయితే ఇప్పుడు డాష్ ఆదరహ భవతు అన్నారు, అవునండి. గౌరవము ఉండుగాక అంటున్నారు. గౌరవము అనే ఆ. మాట వచ్చినప్పుడు అక్కడ ఏ విభక్తి రావాలి ఫస్ట్? అక్కడ ఏ శబ్దం ఇచ్చారో పక్కన పెట్టండి, ఏ విభక్తి రావాలి ఫస్ట్? సప్తమి రావాలి. స్నేహము, ప్రేమ, భక్తి, విశ్వాసము, గౌరవము ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు, అనురాగము, ప్రీతి ఇలాంటి మాటలు వచ్చినప్పుడు కంపల్సరీ సప్తమి విభక్తి రావాలి. ఫస్ట్ అది క్లారిఫై చేసుకోవాలి. రెండవది ఏంటి, సప్తమి విభక్తిలో ఇచ్చిన శబ్దాల్లో ఏకవచనం ఉండొచ్చు, ద్వివచనం ఉండొచ్చు, బహువచనం ఉండొచ్చు. దానిలో ఇచ్చిన దాన్ని బట్టి అక్కడ సప్తమి విభక్తిది ఖచ్చితంగా, ఇలా మల్టిపుల్ చాయిస్ ఇచ్చారంటే ఒక్కటే ఆన్సర్ ఉంటుంది కదా ఖచ్చితంగా. సో ఇప్పుడు అవునండి. దాంట్లో మాతృ శబ్దానికి ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి, ఓహో అన్ని మాతృ శబ్దం నుంచే ఇచ్చారు కాబట్టి మాతృ శబ్దంలో సప్తమి విభక్తి ఏమవుతుంది? మాతరి. మాతరి. మాతరి, థ్యాంక్ యూ మేడం. మాత్రోహ, మాతృషు అవుతుంది. సో మాతరి, అది అది అన్నమాట. ఇక్కడ ఇన్ని పాయింట్లు కలిసి ఉంటాయి బేసిక్ గా. ఓకే, థ్యాంక్ యూ మేడం. రైట్. ఇంకా ధన్యవాదాలు. ఇంకా అంటే ఇంకా ఇంకా నేను అడుగుతుంటే తవ్విన కొద్దీ ఏదో డౌట్ వస్తూనే ఉంటుంది, ప్రతిదీ అడగాలనే అనిపిస్తుంది. బట్ ఇంకో మేడం బాల్ పెన్ తో రాయొచ్చండి ఎగ్జామ్? బాల్ పెన్ తో రాయొచ్చు. ఇది చెప్పలా, ఈ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. మీ ఇష్టం వచ్చింది. నా పెన్సిల్ తో రాసిన వాళ్ళు కూడా ఉన్నారండి. కాకపోతే అటు వెళ్ళి పేపర్లు వచ్చేసరికి వెళ్ళేసరికి దిద్దే వాళ్ళ దగ్గరికి అవి ఇరేజ్ అయిపోతాయి. కానీ మీ ఇష్టం రాయొచ్చండి. ఆన్సర్ షీట్స్ వాళ్ళు ఇస్తారు. ఇంకా ఇంకో డౌట్ చెప్తా చూడండి, స్టూడెంట్స్ అడిగే డౌట్స్ ఎట్లా ఉంటాయో. నన్ను సెంటర్కి వెళ్ళి రాస్తే మీ హాల్ టికెట్ మీ పెన్నో పెన్సిల్ కొంతమందికి ఉంటాయి, స్కేలు పెన్సిల్ ప్రాపర్ గా మార్జిన్స్ బార్డర్స్ అన్ని కొట్టుకుని, నాకు ఉంది ఆ జబ్బు. సో పెన్సిల్ నేను ఇంకా బ్లాక్ పెన్ కూడా పట్టుకెళ్తాను, రెడ్ వాడకూడదు కాబట్టి బ్లూ బ్లాక్ పట్టుకెళ్ళి అండర్లైన్ కూడా చేస్తూ ఉంటా. ఈ పచ్చలు ఉన్నాయి నాకు కూడా. ఇవన్నీ పట్టుకెళ్తారు, ఇరేజరు, పెన్సిల్, షార్ప్నర్, దాని ముక్కిరిగిపోతే షార్ప్నరు, స్కేలు, బ్లాక్ పెన్ను, బ్లూ, ఇన్ని పట్టుకెళ్ళి మళ్ళీ ఈ పెన్నుల్లో ఏమైనా రాయిపోతే డబుల్ పెన్నులు ఇన్ని పెట్టుకుని ఏకంగా ఓ పెద్ద బాక్స్ పట్టుకుని వెళ్ళాలి. ప్యాడ్, అక్కడ ప్యాడ్ మళ్ళీ ఇవ్వకపోతే, వాళ్ళు అక్కడికి బెంచ్ లేకపోతే, దానికి చిల్లులు ఉంటే, దానికి ఎగుడు దిగుళ్ళు ఉంటే, ఈ బాధలు ఎందుకు, ఇన్ని పట్టుకెళ్తారు. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, తర్వాత మీరు ఇవన్నీ పట్టుకెళ్ళండి నేను చెప్పి లిస్ట్ రాసి పంపించా. ఒకసారి నేను వాట్సాప్ చేశాను వాళ్ళ గ్రూప్ లో, నన్ను ఇంక అడగద్దు, వీటిల్లో ఏవి కావాలంటే మీరు పట్టుకెళ్ళండి అని చెప్పా. తర్వాత వచ్చిన క్వశ్చన్ ఏంటి, మేడం సెంటర్కి వెళ్ళి రాస్తే పర్వాలేదు, వాళ్ళు ఆన్సర్ షీట్స్ ఇస్తారు, మేము ఇంట్లో రాస్తే వేటి మీద రాయాలని అడిగారు. నేను A4 షీట్స్ రాయొచ్చు, పుస్తకం వైట్ పేజెస్, ఏదైనా బుక్ ఉందనుకోండి మధ్య పేజీలు చింపి రాయండి. అలా చెప్తాం కదా, మనం చింపుకుని రాసుకున్నాం కదా ఇదివరకు ఏమన్నా. అప్పుడు
సర్ప్రైజ్ టెస్టులు పెడితే ఎవరిచ్చారు? స్కూల్లోనూ కాలేజీలోనూ సర్ప్రైజ్ టెస్టులు పెడతారు కదా 10 మార్కులకి అట్లాగా. అప్పుడు మధ్యలో పుస్తకం మధ్యలో పేజీలు చింపి రాయలేదా మనం? ఎవరో రాసాం, అందరం రాసాం. సో అలా చింపి ఎన్ని పేజీలు పడితే అన్ని రాసుకోండి. మేడం మాకు వైట్ పేజెస్ మీద రాయడం రాదండి, మాకు బ్రాడ్ రూల్స్ మీదే రాస్తాం. మీ ఇష్టం వచ్చిన పేపర్ల మీద రాయండి, బట్ రాయండి. మేము మేడం పొడుగు పేపర్ల మీద రాయాలా అండి? పొట్టి పుస్తకం మీ దగ్గర ఏముంటే అది రాయండి. ఇలా వస్తాయి పాపం డౌట్స్. అంటే ఏమో ఎలా ఉంటుందో వాళ్ళు ఎలా ఏం పర్వాలేదు, ఎలా అయినా సెంటర్కి వెళ్ళి రాస్తే గొడవే లేదు. ఇవన్నీ డౌట్స్ ఏనండి, చిన్న చిన్నగా అనిపిస్తే కానీ పాపం బుర్ర తొలిచేస్తూ ఉంటాయి పెద్దవాళ్ళకి అవన్నీ. అమ్మో ఎలాగో అనుకుంటారు వాళ్ళు. ఇవన్నీ ఫ్యాక్ట్స్. సో మీరు సెంటర్కి వెళ్ళి రాసే వాళ్ళకైతే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే హాల్ టికెట్ పట్టుకెళ్ళండి. మీ హాల్ టికెట్ దానికి కట్టే, ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి చెప్తున్నా, మీ హాల్ టికెట్ మీ ఆన్సర్ షీట్కి వాళ్ళు దారం ఇస్తారు. సో దాంతో కట్టేయాలి. మీ హాల్ టికెట్కి చిల్లు లేకపోతే మీరు పెట్టాలి, పెన్నుతోనో పెన్సిల్తోనో, తెలుసు కదా, అది పెట్టి దానికి కట్టాలి. రైట్? లేదు ఇంట్లోంచి రాస్తున్న వాళ్ళైనా స్టేపుల్ చేసి పంపించాలి. ఆన్లైన్లో రాస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళు స్టేపుల్ చేసి హాల్ టికెట్ అటాచ్ చేయాలి. కంపల్సరీగా హాల్ టికెట్ అటాచ్ చేయాలి. నెక్స్ట్ హాల్ టికెట్ అటాచ్ చేసినా కూడా ఫస్ట్ పేజ్లో ఎప్పుడు కూడా మీరు మీ పేరు, ఆన్లైన్ వాళ్ళకి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు వాళ్ళు, మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీరు రాస్తున్న పరీక్ష ప్రవేశ ఏంటి అనేది అది ఇవి కంపల్సరీ రాయండి. ఫోన్ నెంబర్ కంపల్సరీ, పేరు ఫోన్ నెంబర్ కంపల్సరీ రాయాలి. ఓకేనా? అక్కడ వాళ్ళైనా రాయొచ్చు. మీరు కాకపోతే సెంటర్కి వెళ్ళి రాసేవాళ్ళు ఇలా మడత పెడుతూ ఉంటారు కాబట్టి పక్కన పైన రాస్తారు. మనం రాసే వాళ్ళని చూడండి స్కూళ్ళల్లో మొత్తం బంచ్ మడత పెట్టేశాక ఈ పైన అలా ఎలాగోలా రాయాలి. కాకపోతే ఆన్లైన్లో వాళ్ళకి రాసే వాళ్ళకి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తారంటే ప్రతి పేజ్ మీద కూడా మీ ఫోన్ నెంబరు, మీ పేరు రాయండి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఫోన్ నెంబరే కాదు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, హాల్ టికెట్ నెంబర్, అది రాయండి అని చెప్తారు. ఎందుకంటే ఏమో ఈ పోస్ట్ చేయడంలో వాటిల్లో ఎక్కడైనా పేపర్లు ఇదైపోయినా కూడా దాన్ని బట్టి గుర్తుపట్టి అటాచ్ చేసేస్తారు. సో అవి చెయ్యాలి. నెక్స్ట్ మీ పెన్సిల్స్, పెన్స్ మీకు ఏది వీలుగా ఉంటే, పెన్సిల్తో రాయకండి, పెన్తోనే, ఏ పెన్ను వీలుగా ఉంటే ఆ పెన్నుతో రాయండి. క్లియర్గా రాయండి. వాళ్ళు వైట్ పేపర్స్ ఇస్తారు కాబట్టి రాయడానికి కొంచెం మీకు అంటే చాలా రోజుల తర్వాత రాస్తున్నారు, మరి ఇరికించి రాయకండి. ఓ పేజ్ ఎక్స్ట్రా అయితే అవుతుంది, కొంచెం క్లియర్గా రాయండి. మరి ఎంతెంత అక్షరాలు రాయకండి, మరి నలకలు రాయకండి, మామూలుగా మీకు ఎలా అలవాటో అలా రాయండి. కొంచెం క్లియర్గా రాయండి. పదానికి చిన్నపిల్లలకి చెప్తాం కదా, పదానికి మధ్యలో గ్యాప్ ఉంచండి, సెంటెన్స్కి మధ్యలో గ్యాప్ ఉంచండి అంటే ఇలా కొలుచుకుని పెట్టుకున్నారు ఎవరో, ఇలా వేలు పెట్టుకుని వాడికి ఎప్పటికీ ఎగ్జామ్ అవ్వలేదు. అట్లా కాకుండా జనరలైజ్డ్గా అలా చేసుకోండి. ఓకేనా? ఆన్లైన్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ నోటిఫికేషన్ మళ్ళీ 1కి 4 సార్లు చదవండి. ఆన్లైన్ వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఆన్లైన్లో ఎవరైనా రాస్తుంటే ఏమవుతుందంటే వాళ్ళకి మెయిల్కి PDF వస్తుంది, క్వశ్చన్ పేపర్. ఆ పేపర్ వేరు, ఆఫ్లైన్ పేపర్ వేరు, సెంటర్కి వెళ్ళి రాసే పేపర్ వేరు ఉంటుంది లాస్ట్ టైం నుంచి. సో దాని మీద క్లియర్గా రాస్తారు ఇన్స్ట్రక్షన్స్. మీకు ఆన్లైన్లో వచ్చే వాళ్ళకి PDF వస్తుంది కదా, PDF ఫస్ట్ పేపర్లో క్లియర్గా మీరు ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలో రాస్తారు. సో ఒక్కసారికి 1కి 2 సార్లు చదువుకుని పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇచ్చి మీరు ఇవన్నీ చెయ్యాలి, నాకు గుర్తు చేయండి అని చెప్పండి, ఒకవేళ మీరు మర్చిపోతే పరీక్ష హడావిళ్ళు. రైట్? ఇవి మీ పరీక్షకు సంబంధించిన విషయాలు. తర్వాతది మీకు 3 గంటల పరీక్ష ఉంటుందండి. కొంతమంది తెలంగాణలో కొన్ని సెంటర్స్లో, మరి ఎవరెవరికి ఎక్కడ సెంటర్ పడుతుందో నాకు తెలియదు, కొన్ని సెంటర్స్లో సంస్కృత భారతి వాళ్ళు ఏం చేస్తారంటే స్టాల్స్ పెడతారు. పెట్టి నెక్స్ట్ పరిచయ కదా, నెక్స్ట్ లెవెల్ మంది దానికి సంబంధించిన బుక్స్ వాళ్ళు అమ్మేస్తారు, అక్కడే ఇస్తారు. సో అలా వీలుగా ఉంటే మళ్ళీ ఈ పోస్టర్లు వాళ్ళకి రాయడం ఈ గోల్ లేకుండా ఎవరన్నా సెంటర్స్లో అలా బుక్స్ అమ్ముతుంటే మీరు కొనేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ లెవెల్ వెళ్దాం అనుకుంటే, బలవంతం కాదండో, మీరు నెక్స్ట్ లెవెల్ రాద్దాం అనుకుంటున్న వాళ్ళు ఉంటే ఆ బుక్స్ తెచ్చేసుకోండి. లేకపోతే పరీక్ష అయిపోయిన వారం తర్వాత నెమ్మదిగా వాళ్ళకి రాసి పుస్తకాలు తెప్పించుకోండి. మనకి క్లాసులు మళ్ళీ పరిచయ క్లాసెస్ అక్టోబర్ 2 దసరా అయిపోయిన తర్వాత ఎప్పుడో ఒక రోజు నేను చూసుకుని నేను స్టార్ట్ చేస్తా, మెసేజ్ పెడతాను. దాని ముందు కూడా మళ్ళీ ఇంకో మెసేజ్ పెడతాను. ఎవరెవరైతే కంటిన్యూ అవదలుచుకున్నారో వాళ్ళతోటి మళ్ళీ వేరే గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? కంటిన్యూ అవ్వని వాళ్ళు కూడా ఉంటారండి. ఎందుకు అవ్వండి అంటారేమో, లేదు ఉంటారు, చాలా మంది ఉంటారు అలాంటి వాడు కూడా, ఫర్ డిఫరెంట్ రీజన్స్. ఇష్టం లేక కాదు, నచ్చక అని కాదు, ఫర్ చాలా రీజన్స్ వల్ల. సో దానికి చెప్తాను కాబట్టి అది ఉంటుంది. అక్టోబర్ 2 దసరా అయిపోయాక ఎప్పుడో చూసుకుని డేట్ అది కూడా నేను అనౌన్స్ చేస్తూ ఉంటాను. మధ్యలో మెసేజెస్ చూసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ఏమో ఇంకోటి నేనేం చెప్దాం అనుకున్నాను, మీకు 31వ తారీఖు తెలంగాణ వాళ్ళకి ఎగ్జామ్ అయిపోయాక మన క్లాసులు స్టార్ట్ అయ్యేసరికి అక్టోబర్ 1st వీక్ అంటే ఇంకా అంత టైం 1 మంత్ ఉంటుంది కాబట్టి
సెంటర్లో బుక్స్ తీసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఓ 2-3 రోజులు రెస్ట్ తీసుకుని నెమ్మదిగా, లేకపోతే ఓ వారం తర్వాత అయినా సంస్కృత భారతి రాసి తెప్పించుకోండి పుస్తకాలు, పరిచయాల పుస్తకాలు తెప్పించుకోండి. ఓకేనా? రిజల్ట్స్ రాకుండా ఇచ్చేస్తారండి? ఇస్తారు. మేడం రిజల్ట్స్ అక్టోబర్లో నవంబర్లోనే ఎప్పుడో వస్తే అప్పటి వరకు క్లాసులు చెప్పకుండా ఎట్లా ఉంటాం, ఇచ్చేస్తాను. నేను అక్కడే సెంటర్లోనే ఇస్తారని చెప్తుంటే ఓ పక్క నేను. మేడం పుస్తకాలు తీసుకున్నప్పటికీ మళ్ళీ వెంటనే రాయాలి అట్లా ఏం లేదు కదండి? ఏం లేదు, మనం తీసుకున్న తర్వాత ఏం లేదు. ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు ప్రవేశ రాసేసారు, పరిచయ పుస్తకాలు అయితే తీసేసుకున్నారు, కానీ మీకు రాయడానికి అవ్వలేదు ఫిబ్రవరిలోను. అప్పుడు వాళ్ళు లేట్ ఫీ కట్టించుకుని నెక్స్ట్ టైం హాల్ టికెట్ ఇచ్చే మళ్ళీ మీరు ఆగస్ట్లో కానీ రాయలేకపోయారు అనుకోండి 1 ఇయర్కి, అప్పుడు లేట్ ఫీ ఏదో కట్టించుకుని మీకు సేమ్ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే సేమ్ అదే ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్ 4 దీనికి అవే ఉంటుంది. మీ పేరున అక్కడ రిజిస్టర్ అయిపోయినట్టే అది. సో మళ్ళీ వాళ్ళు తెలంగాణ విషయమే చెప్తున్నానండి 1-10 సార్లు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ సంగతి నాకు తెలియదు. సో రిజిస్టర్ చేసుకుని లేట్ ఫీ తోటి వాళ్ళు మళ్ళీ రాయనిస్తారు. కాకపోతే ఏంటంటే క్లాసులు సేమ్ టీచర్ ఉండరు, మారిపోతారు. ఇప్పుడు నేను ఫస్ట్ 3rd లెవెల్స్ చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు మీ బ్యాచ్ 2nd, వాళ్ళ బ్యాచ్ 4th వెళ్తుంది కాబట్టి నేను 2nd and 4th చెప్తాను, మళ్ళీ ఫస్ట్ చెప్పను ఈ సీజన్కి. ఒకసారి మీ 4th లెవెల్ వాళ్ళది అయిపోయాక ఫిబ్రవరికి నాకు స్లాట్ ఖాళీ అవుతుంది, మీరు 3rd లెవెల్కి వస్తారు, అప్పుడు నాకు స్లాట్ ఖాళీ అవుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఫస్ట్ లెవెల్ స్టార్ట్ చేస్తాను నేను. అదర్వైజ్ ఈ సైకిల్ అయ్యేంత వరకు నేను స్టార్ట్ చేయను అనమాట. వేరే టీచర్కి అసైన్ అవుతారు ఇమీడియట్గా బ్యాచ్. అంటే ఇప్పుడు ఫిబ్రవరి మిస్ అయ్యానండి, ఆగస్ట్ రాస్తున్నాను అంటే సేమ్ బ్యాచ్ ఉండదు, సేమ్ టీచర్ ఉండరు, అలా ఉండదు. వేరే టీచర్, మా గ్రూప్లో వేరే టీచర్ ఉంటారు, వాళ్ళకి అసైన్ చేస్తాం అంతగా కావాలనుకుంటే. అలాంటివి జరుగుతాయి కేసెస్. లేదండి రికార్డింగ్స్ చూసుకునే నేను అలవాటు పడిపోయాను టీచింగ్కి అన్న వాళ్ళు 3 లెవెల్స్ రాసిన తర్వాత 4వ లెవెల్ కుదరక మళ్ళీ వేరే టీచర్ దగ్గరికి వెళ్ళి అడ్జస్ట్ అవ్వడం కష్టం అనుకున్న వాళ్ళు రికార్డింగ్స్ విని రాసిన వాళ్ళు ఉన్నారు. దేర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్. ఓకేనా? పద్మజ గారు చెప్పండి. పద్మజ చెప్పండి. ఇక్కడ మహిళా డాష్ వర్ణం అస్లాగంత ఇచ్చారండి, దానికి సాటికస్య, సాటికాయాయ్, సాటికాం, సాటికాయాహ ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చారు. మహిళలు డాష్ రంగును ప్రశంసించారు. దేని యొక్క రంగును ప్రశంసించారు, దేని యొక్క అంటే చీర యొక్క అన్నారు, చీర అంటున్నారు. ఇప్పుడు ఆ శాటిక స్త్రీలింగ శబ్దం ఏదర్ బహువచనంలో ఉండాలి, లేకపోతే ద్వివచనంలో ఆర్ ఏకవచనంలో, మూడిట్లో ఎక్కడొక్కడ ఉండాలి. ఏమవుతాయి? యొక్క అన్నప్పుడు షష్ఠి రావాలి, శాటికాయాహ, శాటికయోహ, శాటికానాం, వీటిల్లో ఏదో ఒక రూపం రావాలి. ఏదో ఒకటే ఇస్తారు కదా, అక్కడ 3 వచనాలు అయితే ఒకేసారి ఇవ్వరు. సో ఒకటి ఉంది. సో శాటికాయాహ వర్ణం, సాటికాయాహ వస్తుంది ఇక్కడ, అంతే కదా? షష్ఠీ విభక్తి రావాలి కదా. ఓకే, అదొకటి. ఇప్పుడు పేపర్లు ఆఫ్లైన్ రాసే వాళ్ళందరికీ వాళ్ళే ఇస్తారు కదండి. సెంటర్ లో రాసే వాళ్ళ సంగతి చెప్తున్నారా మీరు? వాళ్ళే ఇస్తారు క్వశ్చన్. మీరు హాల్ టికెట్, ప్యాడ్ అంటే రాసుకునేందుకు వీలుగా మీకు పెన్నులు అవి పట్టుకెళ్తే పేపర్లు. అంటే ఇప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాక అది మేము ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలి, అంతే కదా? ప్రింట్అవుట్ తీసుకుని సెంటర్ కి వెళ్లే వాళ్ళు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాక ప్రింట్అవుట్ తీసుకుని మీ ఫోటో ఒకటి పాస్పోర్ట్ సైజ్ అక్కడ అంటించి పట్టుకెళ్ళాలి. ఆన్లైన్ లో అయితే అవి ఉండవు, కానీ ఆఫ్లైన్ వాళ్ళకైతే మీరు అది అంటించాలి, ఫోటో అంటించాలి. అక్కడ గ్యాప్ ఉంటుంది చూడండి, మీ పీడిఎఫ్ లో చిన్న గ్యాప్, దాంట్లో ఫోటో అంటించి పట్టుకెళ్ళాలి. అదొకటి మహదే. ఇప్పుడు ఆన్లైన్ రాస్తారు, ఆన్లైన్ రాసే వాళ్ళకి ఇప్పుడు అక్కడంటే ఎగ్జామినర్ ఉంటారు, పుస్తకాలు పెట్టుకొని చూడాలి. ఇప్పుడు ఆన్లైన్ రాసే వాళ్ళు పుస్తకం చూసైనా రాయడానికి వాళ్ళకి అవకాశం ఉంటది కదా. అది ఎవరి విజ్ఞతకి వాళ్ళకి వదిలేయాలండి, ఇంకా అంతే కదా. ఇప్పుడు ఇంత వయసు వచ్చిన తర్వాత నేను ఇంకా చూడొచ్చు, పుస్తకం చూసి రాస్తే మాత్రం వాళ్ళని భగవంతుడు మనం ఏం చేయలేము, అది వాళ్ళ బుద్ధి, మనం ఏం చేయలేము. మనం ఏం చేయలేము. నాకేమొచ్చింది కూడా అప్పుడు మనకు తెలియదు. అది కూడా జరిగింది, అది కూడా అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, రాసేవాళ్ళు, అలా రాసేవాళ్ళు ఉండొచ్చు. అది ఇంకా వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళు ఎందుకు చదువుకున్నారు, మన పరీక్ష అనేది అది చిన్నపిల్లలు కాదు కదండి, మనం పెద్దవాళ్ళం అయిపోయాం అందరూ, నాకంటే పెద్దవాళ్ళు చదువుకున్నారు. సో మన ఎవరి విజ్ఞతకి వాళ్ళకి వదిలేయాలి. అది ఇన్విజిలేటర్ లేరన్నంత మాత్రం మీకు ఎందుకు ఆన్లైన్ సౌకర్యం వచ్చింది? మీరు ఎక్కడో చాలా అంటే మీరంటే మీరు కాదు, ఎవరికైనా ఆన్లైన్ ఎగ్జామ్స్ సౌకర్యం ఎందుకు ఇచ్చారు? ఇక్కడ రిజిస్టర్ అయిన డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటారు, ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, సెంటర్కి వచ్చి రాయలేని వాళ్ళు ఉన్నారు, ఇన్ని ఆలోచించి వాళ్ళు ఆన్లైన్ ఇచ్చారు ఫెసిలిటీ. ఇచ్చినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి, సద్వినియోగపరచుకోవాలి. అంతేగాని మనకి ఛాన్స్ వచ్చింది కదా మనం లీనియన్స్ తీసుకుందాం అంటే ఇక వాళ్ళ ఆలోచనకు మనం ఏం చేయలేం.
రైట్? దానికి మనం ఏం చెప్పలేం. 10 మందికి నీతులు చెప్పాల్సిన స్టేజ్లో వయసులో ఉన్న వాళ్ళు వాళ్ళకి నీతులు చెప్పించుకునేది మనకు అది తప్పు కదా, మనం చెప్పకూడదు. రైట్? మహోదయ ఇప్పుడు మనకి ఇదే కంటిన్యూ అవుతుందండి 4 లెవెల్స్ కి. ఏంటండి నాకు వినపడలా, కట్ అయింది వాయిస్. ఇదే 4 లెవెల్స్ కి ఇప్పుడు మాకు ఏ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇచ్చారో అదే కంటిన్యూ అవుతుందండి. అదే కంటిన్యూ అవుతుంది. జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. అది అంటే ఆ రిసిప్ట్ కూడా పట్టుకెళ్ళాలా మన ఎగ్జామ్ కి? అవసరం లేదు, అక్కర్లేదు. హాల్ టికెట్ తీసుకెళ్తే చాలు. హాల్ టికెట్ నెంబర్ అన్నా రిజిస్టర్ అన్ని ఒకటే కదా, అదొకటి చాలు. ఆ రిజిస్టర్ నెంబర్ లో అన్నీ ఉంటాయండి. అన్ని చాలు, అదొకటి చాలు. ఓకేనా? ధైర్యంగా రాయండి, భయపడకండి. చెప్పండి. బుక్ కొనుక్కున్న ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకునే వాళ్ళు ఇస్తారండి. అంతే, సేమ్. అంటే ఒకటండి, మీరు ప్రవేశ రాశారు అంటేనే, అక్కడికి వెళ్ళి రాశారు అంటేనే, లేకపోతే ఇక్కడి నుంచి అంటేనే మీకు ఆ రిజిస్టర్ అయినట్టే కదా, సేమ్ దాంతో ఇస్తారు. మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకుని అంటే ఆన్లైన్ లో తెప్పించుకో, అక్కడ మీకు కొన్ని సెంటర్స్ లో ఇవ్వట్లేదుట, కొన్ని సెంటర్స్ లో ఇస్తున్నారట. అంటే అవకాశాన్ని బట్టి ఎవరు ఇన్విజిలేషన్ కి వెళ్తారో దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. పుస్తకాలు తీసుకెళ్లే వీలు అవుతుందో లేదా దాన్ని బట్టి. సో అక్కడ లేని వాళ్ళు అయ్యో మా సెంటర్లో ఇవ్వలేదు అనుకోకర్లా, ఆన్లైన్ లో తెప్పించుకున్న వాళ్ళు మిమ్మల్ని అడిగేది మీ రిజిస్ట్రేషన్ నెంబర్. అంటే ఇప్పుడు మాకైతే దశదిన శిబిరం అయ్యాక ఆనంద్ కుమార్ గారు ఈ డీటెయిల్స్ అవి పంపించారండి. ఇప్పుడు మనకి ఇలా ఎగ్జామ్ అయ్యాక కూడా అలా పరిచయకి నెక్స్ట్ లింక్ అది పంపిస్తారండి మళ్ళీ, లేకపోతే మనం ఫోన్ చేసి తెప్పించుకోవాలి? అక్కడ ఫోన్ చేసేసి తెప్పించేసుకోవచ్చు. ఫోన్ చేసేస్తే వాళ్ళే చెప్పేస్తారు, వాళ్ళు పంపించేస్తారు. వాళ్ళే మిమ్మల్ని వాట్సాప్ చేయమని అడుగుతారు, పంపిస్తారు. ఓకేనా? అంటే బయట సెంటర్ లో లేకపోతే తెప్పించుకోవాలి కదా? తెప్పించుకోవాలి. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇది ఉంటుంది. నెక్స్ట్ టైం నుంచి మీరు నన్ను ఎవరు అడగడం కూడా అడగరు. ఈ డౌట్స్ మీకు మీరే ప్రొసీడ్ అయిపోతారు. ఇస్తారండి, వాళ్ళు ఫోన్ చేసి చెప్పేస్తే పంపిస్తారు. ఓకే, రైట్. ఇంకా అయిపోయింది, 7 minutes టైం ఉంది. జాగ్రత్తగా రాయండి, భయపడకండి, బాగా రాస్తారు పరీక్ష. అందరూ కూడాను పరీక్ష రాసేసిన తర్వాత ఎవరైతే ఆఫ్లైన్ సెంటర్కి వెళ్ళి రాశారో, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా, ఫొటోస్ తీసి వెంటనే అక్కర్లేదు, కంగారు పడిపోయి ఎవరు ఇదైపోక్కర్లా. ఇంటికి వెళ్ళాక నిదానంగా అయినా సరే ఫోటో తీసి పెట్టండి నాకు పేపర్లు. ఆన్లైన్ రాసేవాళ్ళు పరీక్ష అయిన తర్వాత ఒకసారి ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ ఉందో లేదో నాకు తెలియదు, ఉంటే అది, తెలంగాణ వాళ్ళకి ఆన్లైన్ పేపర్ వేరే ఉంటుంది, అది కూడా పెట్టండి. ఒకసారి గ్రూప్ లో పెడితే నేను చూస్తా, పేపర్ ఎలా వచ్చిందో తెలుస్తుంది కదా నాకు కూడాను. సో పెట్టండి పేపర్స్, సరేనా? రాయండి. మహోదయ మొబైల్ తీసుకెళ్ళిస్తారండి? తీసుకెళ్ళిస్తారు కానీ దాంట్లో వెతుక్కోకూడదు. వెతుక్కోకూడదు కానీ అంటే ఇప్పుడు మనం పెట్టుకొని తీసుకెళ్ళాక మళ్ళీ మనం రిటర్న్ రావటానికైనా ఇంటికి రావటానికైనా ఆన్లైన్ లో మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకుంటాం కదా. సో మొబైల్స్ ఎక్కడన్నా పెట్టాలా? తీసుకెళ్ళొచ్చండి. ఈ పర్సులు పిల్లల్లాగా పుస్తకాలు ఒకటే బయట పెట్టిస్తారు కానీ పర్సు మొబైల్ అన్ని మీతోనే ఉంటాయి, వాళ్ళకి తెలుసండి. మరి అక్కడ మీరు కూర్చుని వెతకలేరు కూడా, మీకు అంత టైం కూడా ఉండదు. అవును, టైం ఉండదు. అవును మేడం, నాకు ఇంకొక చిన్న రిక్వెస్ట్ మేడం. మీకు మా సంతోషం కోసం గురుదక్షిణ ఇవ్వాలంటే ఎలాగా, అది కూడా చెప్పండి. ఇప్పుడు అసలు వాటి గురించి మాట్లాడొద్దు. మొత్తం 4 లెవెల్స్ అయ్యాక అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు దేని గురించి దక్షిణలు ఏమిటండి? ఇక్కడ మేము ఏమిటంటారు, మేము ఫ్రీగా చేస్తున్నాం డప్పాలు కొట్టుకుంటుంటే దక్షిణలు ఇస్తారు. మా సంతోషం కోసం మేడం, ఇప్పుడు మాట్లాడద్దండి. ఇప్పుడు ఇంకా మీరు ప్రవేశ లెవెల్లో ఉన్నారు, ఫస్ట్ స్టెప్ లో ఉన్నారు. అప్పుడే కాదు, ముందు ముసళ్ళ పండుగ కోవిద అవనివ్వండి, అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు ఏమి మాట్లాడదు దాని గురించి. నేను ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఫస్టే చెప్తున్నా. ఏంటండి మేడం? చెప్పండి. ఒకవేళ ఎగ్జామ్ లోపల మళ్ళీ ఇంకా డౌట్స్ వస్తే పంపించండి మన ఛాత్ర. ఎగ్జామ్ టైములో పంపించకుండా ఉంటే చాలు, ముందు కనుక ఎప్పుడైనా పంపించండి. ఎగ్జామ్ రాసి 10 to 1 మధ్యలో డౌట్లు పేపర్ ఆన్లైన్ లో రాసేవాళ్ళు మరి పేపర్ పెట్టుకుని మేడం అనుకుని ఫోన్ చేయకండి. ఎగ్జామ్ టైంలో ఆ రోజున మాత్రం డౌట్లు అడగండి. అట్లీస్ట్ పరీక్షకి వెళ్లే ముందు వరకు అడగండి. 8-9 వరకు పర్వాలేదు, 9 నుంచి పేపర్లు వచ్చేస్తాయి. 9 కృష్ణపణి గారు మేడం ఫోన్ తీసుకెళ్ళొచ్చు అన్నారు కదా, అక్కడి నుంచి అడుగుతారు. ఎగ్జామ్ పేపర్ పట్టుకొని మనం మేడం ని క్వశ్చన్ అడిగాం అనుకోండి, అందుకే
డౌట్స్ వస్తూనే ఉంటాయండి మీకు. మీరు ఎగ్జామ్కి వెళ్ళే 9:30 నుంచి పేపర్లు ఆన్లైన్ వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. సెంటర్ వాళ్ళకంటే 10ంటికి వెళ్ళాక కానీ ఇవ్వరు, కానీ వీళ్ళకి వచ్చేస్తాయి ఒక్కోసారి 9:30, 9:45కి మెయిల్లో. అంటే ముందు వెనకగా 10ంటికి కూడా కంగారు పడిపోకండి, రాలేదు అని కంగారు పడకండి. ఒక్కొక్కసారి అందరికీ పంపించడంలో ఆన్లైన్లో రాసేవాళ్ళు అయితే 10:20, 20:30 కూడా అవ్వచ్చు. నేను ఎప్పుడు ఆ రోజున ఫోన్లో నేను అవైలబుల్గానే ఉంటాను. కాబట్టి మీరు సెంటర్కి రాసే వాళ్ళకైతే మీకు ఎలాగో ఛాన్స్ ఉండదు మాట్లాడేందుకు. మీరు వెళ్ళేంత వరకు, రూమ్లోకి వెళ్ళి కూర్చునేంత వరకు ఎప్పుడైనా అడగచ్చు డౌట్ నన్ను. సరేనా? ఆన్లైన్ వాళ్ళు పరీక్ష పేపర్ ముందు మట్టు పెట్టుకుని మాత్రం, అసలు ఆన్లైన్ వాళ్ళకైతే నేను ఆ రోజు పొరపాటు కూడా ఆన్సర్ చేయను. ఎందుకంటే మీ పేపర్ ఎప్పుడు వస్తుందో, మీరు ఎప్పుడు పంపిస్తారో పోస్టర్ నాకు తెలియదు కదా, మీ దగ్గరే ఉంటుంది, కరెక్ట్ చేసుకుంటారు. అందుకని ఆన్సర్స్ చెప్పను ఆ రోజు. ఓకేనా? ముందు రోజు వరకు ఎప్పుడైనా పెట్టండి. సరేనా? సంధ్య గారు చెప్పండి, టైం అయిపోతుంది, చెప్పండి. మహోదయ, నేను ఎవ్రీ ఇయర్ కృష్ణాష్టమి చేస్తానండి ఇక్కడ. ఓకే. అండ్ మా ఇంట్లోని అందరినీ, ఈసారి పిల్లలకి కొంచెం సంస్కృత్ నేర్చుకోవడానికి మీరు ఏమైనా ఆన్లైన్ గా కానీ ఆఫ్లైన్ గా కానీ రాగలుగుతారా? మధ్యాహ్నం 3 గంటల నుంచి అనుకుంటున్నాను. పిల్లలందరూ క్లాసికల్ ప్రోగ్రామ్ చేస్తారు, పాటలు పాడటము అవన్నీ ఉంటాయి. మా గురువు గారు ఉంటారు. ఎందుకంటే లాస్ట్ 2 టైం నుంచి మేము ఆదిశంకరాచార్యుల వారి మీద గేయ నాటకం చేస్తున్నారు పిల్లలు. ఓకే. ఇప్పటికి 2 సార్లు చేసాం. శంకరమఠం నల్లగుంటలోని, శంకరమఠం మోతీనగర్ లోని. సో పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్ గా వాళ్ళు సంస్కృతం నేర్చుకోవడానికి మీరేమైనా వచ్చి రాగలుగుతారా? మాది దమ్మాయిగూడలో నేను ఉంటాను. మీరు 16th కదా, మీరు 16th కదా కృష్ణాష్టమి? 16th కాకపోతే పిల్లలందరికీ స్కూల్లో అవన్నీ ఉంటాయి కదండి. సో అందుకని సండే నాడండి. 17th చేస్తున్నారా? 17th సండే నాడు చేస్తున్నాం మధ్యాహ్నం 3 గంటలకి. సో మీరు ఏమైనా ఉండట్లేదండి, మా అత్తగారు ఆబ్దీకం నెక్స్ట్ డే నేను వెళ్ళిపోవాలనుకున్నాను అక్కడికి. ఓకే, పర్వాలేదు. నేను ఉండట్లేదు. నేను అందుకే 16th, 17th అడిగింది. 17th నేను ఉండను, వెళ్ళిపోతాను. అన్ని మా నెక్స్ట్ డేనే కదా, నేను మా అత్తగారి వాళ్ళ అక్కడికి వెళ్ళాలి. అందుకని ఉండను, ఆ టైంలో ఉండను, ఖచ్చితంగా ఉండను, ట్రావెలింగ్ లో ఉంటాను నేను. సారీ, ఏమనుకోకండి. మీరు ఎక్కడ ఉంటారండి? వాచుపల్లి. అమ్మాయి కూడా అన్నారు కదా. దమ్మాయి కూడా నేను కాదు, సంధ్య గారు దమ్మాయి కూడా, నేను బాచుపల్లి. ఓకే, సరే. ఇంకా ఈ డౌట్స్ కి అంతం పొంతం ఉండదు. ఇంకేమన్నా ఉంటే వాట్సాప్ లో చూసుకుందాము. ఏకతా మంత్రం, శాంతి మంత్రం పాడేయండి. ఎవరు పాడతారు? మళ్ళీ ఎవరు కామ్ అయిపోకండి, ఎవరో ఒకరు పాడండి. నేను పడతాను ఇది. నేను అట్లీస్ట్ ఎగ్జామ్ అయిపోయిన పాటలు పడుకుంటా. పాడండి సార్, ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం పాడేసేయండి. ఏకతా మంత్ర యం వైదికా మంత్ర దృశ పురాణా ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్క సంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. నమస్కారాः, ధన్యవాదాः. ఆల్ ద బెస్ట్. సరే, థ్యాంక్స్. ధన్యవాదాలు.